చాలా సంతోషం. ఇంత త్వరగా మీ మధ్యలోకి వస్తానని అనుకోలేదు. దేవుని కృప ఈరోజు మీ మధ్యలో ఉండడం. సాగర్ పాస్టర్ గారు కర్నూలు చర్చికి వచ్చారు, నేను ఇక్కడ రావడం జరిగింది. ఉదయం ఆరాధనలు అక్కడ ఉన్నవాళ్ళు చేతులు ఎత్తండి చూద్దాం. ఒక్కరున్నారు, ఓకే, నో ప్రాబ్లం. ఇద్దరున్నారా? ఓకే, ఎవరు రాలేదు కదా, సంతోషం. ఆ పాత మందిరం చూసి చాలా కాలం అయింది. డ్రమ్ పట్టుకొని ఊరేగించు ఆ పార్కులో బ్యాప్టిసాలు ఇచ్చి కేసన గారితో ఆ వెళ్ళిన రోజులని గుర్తుకొచ్చి ఆ సందులో చూస్తుంటే ఆ సందులో చాలా సంతోషం. చివరిలో ఒక పాట పాడను, గొంతు బాగాలేదు, జలుబు చేసి చివరిలో పాడు. ఈ సంవత్సరం పాట 7 భాషల్లో పాడా. ప్రస్తుతానికి కన్నడ, తమిళ్, తెలుగు, హిందీ రిలీజ్ అయింది. వస్తున్న మిస్ట్రీ కర్నూలు అని కొట్టండి, మీకు వస్తాయి. ఆల్రెడీ బంజారా భాష పాడేసిన గన్ సుందరు యేసుబా చువాంతర్ తుంజుబా అని బంజారా భాష కూడా పాడేసిన. మలయాళం రాస్తా ఉన్నారు, మలయాళం కూడా పాడుతున్నాను. బెంగాలీ, ఇంకా ఎన్ని భాషలున్నా అన్ని భాషలు పాడాలని నిర్ణయించుకున్నా. మన మినిస్ట్రీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీ. మన ఇండియాలో ఉన్న భాషలో పాడకపోతే ఇంటర్నేషనల్ ఎట్టా అవుద్ది? ఇంగ్లీష్లో కూడా పాడాలనుకుంటున్నా. ఇంగ్లీష్ చాలా ఈజీ పాడటం, చాలా ఈజీ. ఇంగ్లీష్ పాడటం చాలా ఈజీ, తెలుగు కంటే ఈజీ, చాలా ఈజీ. ఇంగ్లీష్ పాడటం చాలా ఈజీ. ఇంగ్లీష్లో కూడా పాడాలనుకున్నా కొన్ని పాటలు, దానికి తగ్గట్టుగా రాసి పాడాలనుకుంటున్నా. సండే స్కూల్ పాటలు ఒక 15 పాటలు రాసి పెట్టున్నా. మన హోసానా మినిస్ట్రీకి సండే స్కూల్ పాటలే లేవు, రాసి పెట్టున్నా. వెరైటీగా రాసున్నా. నోవాహు తాత నోవాహు తాత ఓడను కట్టాడు, రక్షణ ఓడను కట్టాడు. నోవాహు తాత హోయ్, నోవాహు తాత నోవాహు తాత ఓడను కట్టాడు. 300 మూరల పొడుగున్నది, 50 మూరల వెడల్పున్నది, 30 మూరల వెడల్పు, ఎత్తు పొడుగు వెడల్పు, 30 మూరల వెడల్పున్నది. నోవాహు తాత నోవాహు తాత. సబ్జెక్ట్ని పాటగా రాసేసా. జక్కైన్ గురించి, నోవాహుని గురించి, యోనాని గురించి అన్నీ రాసి పెట్టున్నా. మన మినిస్ట్రీలో సండే స్కూల్ పిల్లల్ని వాళ్ళకి రాసిన ఒక్కరు కూడా ఒక పాట రాయలా. నోరు తెరవరే మీరు. నేను ఇక్కడ రావడం మీకు సంతోషంగా ఉందా? మా బావంత లావు లేను కదా, మా సాగర్ బావంత లావు లేను కదా, అందుకని మీరు నీరసంగా ఉన్నారు కదా. నేను వస్తే సంతోషంగా ఉందా మీకు? మీ మధ్యలో ఉంటాం నాకు చాలా సంతోషంగా, చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలనుకున్నా. టైం వేస్ట్ వద్దు. కొంచెం షార్ప్ పెట్టరా, బేస్ తగ్గించి, బేస్మెంట్స్లో బేస్ తగ్గించి షార్ప్ పెంచు కొంచెం చాలు. బేసు మెసేజ్ అప్పుడు ఇవ్వక. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు రాసే విధానం ఒక విధంగా ఉంటుంది, పేతురు రాస్తే ఇంకో విధంగా ఉంటుంది, యోహాను గారు రాస్తే ఇంకో విధంగా ఉంటుంది, మత్తయి గారు రాస్తే ఇంకో విధంగా ఉంటుంది, డాక్టర్ లూకా గారు రాస్తే అది ఇంకొక విధంగా ఉంటుంది. అపోస్తలుడైన యోహాను గారు రాసిన పత్రికలు చదివితే ఎక్కడ దొరకని ఒక సబ్జెక్ట్ నాకు దొరికింది. యోహాను గారు రాసిన పత్రికల్లో ఒక విలువైన సబ్జెక్ట్ నాకు దొరికింది. అదేంటంటే దేవుని వలన పుట్టినోళ్ళు. అందరూ చెప్పండి, నోరు తెచ్చి చెప్పాలి నాకు.
వలన పుట్టిన వాళ్ళు చెప్పండి. అది ఇప్పుడు దేవుని వల్ల పుట్టిన వాళ్ళు సైతాన్ వల్ల పుట్టిన వాళ్ళకి తేడా ఎందుకు చెప్పాలనుకోండి. ఈరోజు మెసేజ్ ఏంటంటే, దేవుని వలన పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు, సైతాన్ వలన పుట్టిన వాళ్ళు ఏం చేస్తారు. దేవుని వలన పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు, సైతాన్ వలన పుట్టిన వాళ్ళు ఎలా ఉంటారు. ఈ స్టేజ్ మీద కూర్చోండి, పెంచు, కొంచెం పెంచు, చిన్నగా మాట్లాడతా, అది చాలు. దేవుని వల్ల పుట్టిన వాళ్ళకి సైతాన్ వల్ల పుట్టిన వాళ్ళకి తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ వాక్యం ముగించే లోపల మీరు దేవుని వల్ల పుట్టారా సైతాన్ వల్ల పుట్టిన వాళ్ళు మీకు తెలిసిపోద్ది. నేను చెప్పాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? బాప్టిస్ట్ అపోస్తలుడైన యోహాను గారు అంటున్నారు, చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకున్న. అక్కకు మైకిరా, మైక్ చదువుతున్నావు కదా, మైక్లో చదువుతారా? లైవ్ పోతుంది. మీరందరూ బాగా చదువుతున్నారు, కానీ మైక్లో చదివితే లైవ్ వెళ్తుంది, బాగుంటుంది, అందరూ వింటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. అందరూ బైబిల్ తీసి చూడండి. దేవుని వలన పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలిచి ఉంటుంది గనుక వాడు పాపము చెయ్యడు. ఇట చూడండి అసలు, దేవుని వలన పుట్టినోడు పాపం చేయడు. ఇప్పుడు చెప్పండి, చెప్పండిరా, నేను పాపం చేయను అంటే ఇంతకుముందు చేసావా? ఏదో చేసినట్టే ఉన్నా, ఇప్పుడు చేయనంటే. దేవుని నమ్ముకున్న బిడ్డలు, దేవుని వల్ల పుట్టిన వాళ్ళు పాపం చేయరు. అవకాశం వచ్చినా చేయరు. అన్ని అనుకూలించినా చేయరు. తాగబాకరి అన్ని అనుకూలించినా చేయరు. ఎందుకంటే వాళ్ళు దేవుని వల్ల పుట్టినవాళ్ళు పాపం చేయరు. ఎగ్జాంపుల్ యేసేపు అన్ని దేశంలో ఉన్నాడు. ఒక యజమానుడి భార్య అతని మీద కన్నేసి, పెళ్లి కాని వాళ్ళకంటే పెళ్ళైన వాళ్ళకి చాలా డేంజర్ ఆడవాళ్ళు. పెళ్లి కాని వాళ్ళ కంటే పెళ్ళైన వాళ్ళు భలే డేంజర్ ఆడవాళ్ళు. పెళ్ళైన వాళ్ళ మీద ఎవరు అనుమానించరు, పెళ్ళైన వాళ్ళని అనుమానించరు. అందుకని వీళ్ళు ఏమైనా చేస్తారు. ఈ ముందే ఎన్నో రోజుల నుంచి ప్లాన్ వేసింది, ఒక బానిసగా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుంటే ఛాన్స్ దొరికితే పాపం చేయాలని ప్లాన్ వేసింది. ఒకరోజు యజమానుడు ఊరికి వెళ్ళాడు, ఇంట్లో ఎవరు లేరు. వాడిని ఒకటే మాట అడిగింది, నేను చెప్పిన మాట వింటే నీకు ఏం కావాలన్నా ఫ్రీ అనింది. మెడ్రాస్లో మోర్ మార్కెట్ ఉండేది, బాంబేలో చోరు మార్కెట్ ఉండేది. ఇప్పుడు ఆదివారం సండే మార్కెట్ ఉంటుంది వీధుల్లో. ఇక్కడ కూడా ఇది ఆ మార్కెట్ కాదు, ఇది ఫ్రీ మార్కెట్. ఇది నా భర్త లేడు, నేను చెప్పిన మాట అంటే నీకేమైనా ఇచ్చేస్తా అనింది. ఒంటి మీద ఉన్న బట్ట తీసి ఆమె చేతికి ఇచ్చి పరిగెత్తి పారిపోయాడు. ఎందుకు పారిపోయావురా నువ్వంటే, నేను దేవుని వలన పుట్టిన వాడిని పాపం చేయనన్నాడు. అంతే. చబలవాడిని గట్టిగా. ఏం చేయను చెప్పాలి వాళ్ళు తెచ్చి. మీరు ఏం చేయను? యవనస్తులున్నారు, చదువుకోవడానికి సిటీల్లోకి వస్తారు, హాస్టల్లో ఉంటారు, విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఖాళీ కట్టరు కానీ సంసారాలు చేస్తున్నారు ఇల్లులు తీసుకొని సిటీల్లో. ఈ మధ్య ఒకరు ప్రార్థన చేస్తూ రండి అని పిలిచారు, పోతే ఇల్లు తీసుకొని ఉన్నారు. ఎవరు ఇక్కడ ఉండేది? ఎవరెవరంటే నేను, మా బాయ్ ఫ్రెండ్ అంటుంది, ప్రార్థన చేయమంటుంది. లోపల కూడా అడుగు పెట్టుకుంటా, దేవుడు చూసుకొనుగాక అని చెప్పి వచ్చేసా. మరుసటి రోజే మోకం పగలగొట్టి
ముఖమంతా ఎర్రగా అయిపోయి పేపర్లో పడింది ఆ పిల్ల. నేను పోయి ప్రార్థన చేయాలంట. వాడేమో డాక్టరు, ఆడేమో డాక్టరు, ఏ పిల్లేమో ఈ చీచి కొడితే సీనియర్ చదువుతుంది. తల్లిదండ్రుల భయంలే. ఎందుకు ఈ పాపం చేస్తున్నట్టు? వాళ్ళు దేవుని వల్ల పుట్టిన వాళ్ళు కాదు. దేవుని వల్ల పుట్టిన వాళ్ళు అయితే తల్లిదండ్రుల గురించి ఆలోచించరా? పెద్దల గురించి ఆలోచించరా? అందుకనే యోహాను గారు అంటున్నాడు, అపోస్తలుడైన యోహాను గారు, దేవుని బీజం, దేవుని వల్ల పుట్టిన వాళ్ళు పాపం చేయరు అన్నాడు. అంతే. ఎన్ని రోజులు ప్లాన్ వేసింది అగాధానికి తొక్కేయాలని. దేవునికి విరోధమైన పాపం నేను చేయను, ఇంకొకటి భార్యని నేను ముట్టను అని యేసేపు అక్కడి నుంచి పారిపోయాడు. ఈరోజు దేవుని నమ్ముకున్న బిడ్డల ఇళ్లల్లో ఎవడి భార్య ఎవడింట్లో ఉంటుందో, ఎవడి భర్త ఎవడింట్లో ఉంటున్నాడో, ఎవరి భార్య ఎవరింట్లో ఉందో, ఎవరి భర్త ఎవరింట్లో ఉన్నాడో తెలియట్లే. వీళ్ళు దేవుని వల్ల పుట్టిన వాళ్ళని ఎట్లా చెప్పగలం మనం? దేవుని మందిరాన్ని విడిచిపెట్టరు, ప్రార్థన విడిచిపెట్టరు, చేయాల్సినవి చేస్తూనే ఉంటారు. దేవుని వలన పుట్టా నేను. చెప్పండి అందరూ, చెప్పు, గట్టిగా చెప్పు. నేను దేవుని వలన పుట్టా, పాపము చెయ్యను. అరే మొక్కల నవ్వతో చెప్పండి, నేను దేవుని వలన పుట్టాను, పాపం చేయను. దేవుని వలన పుట్టాను, తల్లిదండ్రులకు చెడ్డ పేరు తేను. దేవుని వల్ల పుట్టాను, దేవుని నామానికి చెడ్డ పేరు తేను. మామిడి చెట్టు కాడికి పోయి మామిడికాయలు కాయమంటే మామిడికాయలే కాస్తుంది. జామ చెట్లు కాయమను కాయ. జామ చెట్టు కాడికి పోయి మామిడికాయలు కాయమంటే కాస్తుందా? విత్తనం ఏదో దాన్ని బట్టి కాయ కాస్తుంది. విత్తనం ఏదో కాయ అదే కాస్తుంది. ఎందుకు వీళ్ళు తప్పు చేస్తున్నారు? ఎందుకు పాపం చేస్తున్నారు? ఎందుకు పాపంలో పడిపోతున్నారు? ఎందుకు పాపాన్ని ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు పాపంలోనే జీవిస్తున్నారంటే కారణం ఏంటంటే వీళ్ళు పుట్టింది దేవుని వల్ల కాదు. ఎవడో ఒకడు అడిగాడంట, వాళ్ళ అమ్మని అడిగాడంట, అమ్మా మా నాయన చూస్తే మెంటలోడు, తిక్కలోడు, రోడ్డు మీద పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుకుంటూ తిరుగుతుంటాడు, రోడ్డు మీద మెంటలోడు, తిక్కలోడు, నేను ఇంత జ్ఞానంగా ఎట్టబుట్టాను తల్లి అని అడిగాడు వాడు. ఇంత జ్ఞానంగా ఎట్టబుట్టానమ్మా నేను అంటే ఆమన్నదంట, పిచ్చాడా మన ఇంటి పక్కన ఒక లెక్చరర్ ఉన్నాడు రా అనిందంట. మన ఇంటి పక్కన ఒక లెక్చరర్ ఉన్నాడు రా, ఆ తెలివి వచ్చింది నీకు అనిందంట. లెక్చరర్ అంటే ఎవరు అనుకుంటా? సైతానిగాడు. సైతానిగాడికి పుట్టిన వాళ్ళందరూ పాపం చేస్తారు, దేవుని వలన పుట్టిన వాళ్ళు పాపము చెయ్యరు. హుషారు రాట్లా? అబ్బే ఏదో డౌట్ వస్తుంది మీ మీద, మీకే డౌట్ ఉంది, బాగా చెప్పండి. మనం ఎవరి వల్ల పుట్టాం? మనం దేవుని వల్ల పుట్టినవాడు పాపం చేయడంతే. దేవుని వల్ల పుట్టే మనం పాపం చేయకూడదు. అన్ని అవకాశాలు వచ్చినా పారిపోవాలి, అక్కడి నుంచి పారిపోవాలి. కొంతమంది ఉంటారు అవకాశం లేకపోయినా అవకాశాలు తెచ్చుకుంటారు, అవకాశాన్ని సమకూర్చుకుంటారు. పాపం చేసిన తర్వాత అబ్బా నేను ఇక మీద పాపం చేయను అంటారు. చేసిన తర్వాత దేవుని నమ్ముకున్న బిడ్డల పాపం చేయరంటే, పాపం చేసిన తర్వాత నేను ఇంక మీద పాపం చేయడం అంటే ఏంటి? వాళ్ళ అమ్మ చెప్పింది కరెక్టే. ఇంటి పక్కన లెక్చరర్కి పుట్టాడు, అందుకని వాడికి తెలివి ఎక్కువ. సైతానికి అడుగు పుడితే సైతాన్ని పాపాలా చేస్తారు, పాపం చేస్తారు. ఈ దేవుడు ఆయన పోలికలో, ఆయన స్వరూపములో దేవుడిని మానవుని చేస్తే
సర్ప సంతానమా అన్నాడు. సర్ప సంతానం ఏం పుట్టింది? అది దేవుని మాటకి ఎప్పుడైతే విధేయత చూపించారో వాడు సర్ప సంతానం అయ్యారు. సర్పానికి పుట్టినాడు, సర్ప సంతానం అయ్యారు. దేవుని మాట విన్నవాళ్ళు దేవుని బిడ్డలు, సాతాను మాట విన్నవాళ్ళు సైతాను బిడ్డలు. దేవుని బిడ్డలు పాపం చెయ్యరు, అంతే. మీ గుండెల్లో నేను పాపం చేయను అని మీ గుండెల్లో మీరు ఎప్పుడైనా తీర్మానం చేసుకోండి. మీ జీవితాలకి మీద పాపం చేయకుండా దేవుడు మిమ్మల్ని కాపాడునుగాక. చెప్పండి, ధైర్యంగా చెప్పండి. ఆయన మీ పక్కన ఆమె నడుస్తుంది, ఈ పక్క శబ్దమే లేదు అసలు. పాపము చెయ్యను, నేను దేవుని వల్ల పుట్టే, నేను పాపం చేయను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవుని వల్ల పుట్టిన వాళ్ళే. పాపం చేయకూడదు, పాపం చేయకూడదు. ఎందుకంటే మనం దేవుని వల్ల పుట్టిన బిడ్డలం. దేవుని పిల్లలు పాపం చెయ్యకూడదు. దేవుని బిడ్డలు పాపము చెయ్యకూడదు. ఈ మాట యోహాను గారు ఒక్కడే బైబిల్ మొత్తంలో ఆయన వలన పుట్టినవారు, ఆయన వలన పుట్టినవారు, ఆయన వలన పుట్టినవారు అని ఈ అధ్యాయం మొత్తం అదే మాటలు ఉంటాయి. సెకండ్ మనం చూస్తే అదే యోహాను రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 29వ వచనంలో ఆయన వలన పుట్టిన వాళ్ళు ఇంకేం చేయరు? ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల, ఆయన నీతిమంతులని ఎరిగితే నీతిని జరిగించు ప్రతివాడు, నీతిని జరిగించే ప్రతి వాడు ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్, ఆమెన్. మీరు నోరు తెచ్చి నేనంటే ఆమెన్ బడ్డి గట్టిగా అనాలి. ఆమెన్. నేను మైక్ లేకపోయినా మీరు మాట్లాడిన శబ్దంతో నేను మాట్లాడతా. మీరు ఎంతమంది మాట్లాడుతున్నారు నాకు వినపడకపోతే ఎట్లా? ఆమెన్. మీరందరూ నీతిమంతులే. ఆమెన్. నీతి ఏదే సింహపూరి సింహం ఆనంద్ జీ కుమార్ గారు పాడిన పాట. ఏం పాట? డీమనరా? నీతిమంతునిగా నన్ను తీర్చి నీదు ఆత్మతో నిన్ను స్తుతించకుండా, నిన్ను స్తుతించ నా విమోచకుడా యేసయ్యా, నీ జీవన రాగాలలో నీ నామమే ప్రతిధ్వనించెనే, నీ నామమే ప్రతిధ్వనించెనే. నా విమోచకుడా యేసయ్యా, 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 నా విమోచకుడా యేసయ్యా, నా విమోచకుడా యేసయ్యా. మనమంతా ఎవరు? మీ నోటితో ఒప్పుకోండి, దేవుడు మిమ్మల్ని నీతిమంతులే చేస్తాడు. అనుమానం వద్దు. సైతాన్ని గడి మిమ్మల్ని పాపులు పాపులు అంటుంటుంది. మనం పాపులం కాదు, కాదు. మనం ఎవరమి? నీతిమంతులం గనుక అనీతి పనులు చేయము. నీతిమంతులు నీతిగా బ్రతుకుతారు, అక్రమాల్లో బతుకరు. తల్లి ఎవరో, తెల్లి ఎవరో, చెల్లి ఎవరో, బావ ఎవరో, వదినెవరో, తండ్రి ఎవరో, తమ్ముడెవరో, అన్నెవరో, చెల్లులెవరో, అమ్మెవరో, తల్లి ఎవరో నీతిమంతులకి తెలుస్తుంది. అనీతిమంతులకి తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరు లేదు. ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది నాకు. అన్నా నా కొడుకుని చూస్తుంటే కూడా నాకు చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయన్నా అని ఒక ఫోన్ చేసింది. కొడుకుని చూస్తుంటే చెడ్డ ఆలోచనలు వస్తున్నాయంట. కొడుకుని చూస్తుంటే ఫోన్లో పాస్ అవుతానన్నా కింద పడిపోయింది. ఆడే అక్కడే పడిపోయింది. కింద పక్కన వాళ్ళు ఫోన్ ఎత్తుకున్నాయి, కింద పడిపోయిందా. మెడకాయ మీద కాలేసి తొక్కండి అన్న, మెడకాయ మీద కాలేసి తొక్కండి అన్న.
కొడుకుని చూస్తే వచ్చేస్తుందంట చెడ్డ ఆలోచనలు వస్తుంది. దెయ్యం పట్టింది, దెయ్యం, దురాత్మ. నీతి మనిషి, నీతిమంతురాలు కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నీతిమంతుల్ని మనం ఎరిగి ఉన్నాం కనుక నీతిగా బ్రతకాలి. మనం ఆయన వల్ల పుట్టిన వాళ్ళు నీతిగా బ్రతుకుతారు. ఆయన వల్ల పుట్టిన వాళ్ళు పాపం చేయరు, ఆయన వల్ల పుట్టిన వాళ్ళు నీతిగా బ్రతుకుతారు. వాళ్ళని చూడంగానే వీళ్ళు నీతిమంతులని తెలిసిపోద్ది. బోర్డు వేసుకుని తిరగాల్సిన అవసరం, మోర్సలోళ్ళు వేసుకున్నట్టు క్రైస్తవుని నేనని చెప్పి మెళ్ళో బోర్డు వేసుకుని తిరగాల్సిన అవసరంలే. ఏసు రక్షించును, ఏసు స్వస్థపడి స్టిక్కర్లు ఎతికించుకుని తిరగాల్సిన అవసరంలే. ఎరువులు అంగళోళ్ళు వేసుకుంటారు చూడు, ఎరువుల అంగళోళ్ళు గోళ్ళకి స్లాబ్ ప్రతి ఫిల్లర్కి రాసి పెట్టుకుంటారు. 28, 28, 44 ఎరువులు రాసి ఉంటారు చూడు. అట ఒళ్ళంతా వేసుకోవాల్సిన అవసరం లేదు, స్టిక్కర్లు. నువ్వు నీతిగా బ్రతికితే నిన్ను చూస్తే నీతిమంతుడని యేసయ్య బిడ్డని నిన్ను చూడంగానే గుర్తుపడతారు. నువ్వు క్రైస్తవుడని చెప్పుకోవాల్సిన అవసరం లే, నిన్ను చూడంగానే క్రైస్తవుడని గుర్తుపడతారు. కారణం ఏంటంటే నీలో ఉన్న నీతి. మా చర్చికి వస్తుంది ఒక పాప, క్రైస్తవురాలు కాదు, అన్నిరాలు. హాస్పిటల్లో పనిచేస్తుంది నర్సుగా. ఆ అమ్మాయికి 2 సవర్ల బంగారు దొరికింది అక్కడ. అటు చూసి ఎవరు లేరు అక్కడ, హాస్పిటల్లో దొరికింది. వెంటనే నాకు ఫోన్ చేసింది, అన్నా 2 సవర్ల బంగారు చాలా బరువు ఉందన్న, ఇది దొరికింది నాకంటే. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసి ఇది దొరికింది, ఇది ఎవరిదని చెప్పి పోయి ముందుగా వెళ్ళి చెప్పు అది ఎవరిదో. అక్కడ పోయి అందరిని అడుగు, ఇదేమైనా బంగారు చేయమని అడుగు. అక్కడే నిలబడుకో, ఎవరైనా ఎత్తుక్కుంటా వస్తారు, అక్కడే నిలబడుకొని చెప్పు. అర్జెంటుకి వెళ్ళాలన్నా అర్జెంటుకి పోవాల్సి అసలు ఆగు అక్కడే. వాళ్ళు ఏ పరిస్థితిలో పోగొట్టుకున్నారు, అక్కడ నిలబడవు. ఒక 15 నిమిషాల ద్వారా ఆ రోడ్లో ఎత్తుక్కుంటా వస్తున్నారంట పాపం, ఎత్తుక్కుంటా ఏడ్చుకుంటా గందరగోళంగా పాపం. ఏందమ్మా ఎతుకుతున్నారు అన్న, చైన్ బాంబు కొట్టుకున్నా అమ్మ, చైన్ బాంబు. ఇదిగో నాకు దొరికిందని ఇస్తే ఆ బిడ్డను పట్టుకొని వాళ్ళు కాళ్ళు పట్టుకొని ఏడ్చేసి, అమ్మా ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అన్నారట. మీకు దొరికితే చూడ మొక్కలు చూడు ఎట్టున్నాయి. ఒక్కరన్నా ఇచ్చేద్దామని ఒక్కరన్నా అంటున్నారు చూడు. అంటంలే, ఒక్కరు కూడా అంటలే. నీతిమంతులు ఉన్నారో లేదో నాకే డౌట్గా ఉంది. మీకు దొరికితే వెంటనే ఇచ్చేసి వచ్చాయని చెప్పాను. ఇచ్చేసింది. చర్చిలో సాక్ష్యం చెప్పింది. వాళ్ళు వచ్చారు, నన్ను పట్టుకొని ఏడ్చినారు. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా అంటే అప్పుడు చెప్పిందంట ఆ పిల్ల, మేము ఒక హిందువులమి, పక్క విగ్రహారాధికులు, యేసు ప్రభుని నమ్ముకున్నాము. మా పాస్టర్ గారు చెప్పారు ఇక్కడే నిలబడమని. వాళ్ళు వచ్చేంతవరకు అక్కడే నిలబడమని చెప్పాడని అక్కడే నిలబడి అరగంట అయింది మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తూ ఇచ్చేసిపోతున్నామంటే, నిజంగా నువ్వు నీతిమంతురాలు తల్లే అని దండం పెట్టుకుని పోయినా. చూసావా, నువ్వు దేవుని వల్ల పుట్టే అక్రమంగా సంపాదించిన ఇంట్లో ఉండకూడదు, దాటి కొరకు నువ్వు ప్రయాసపడకూడదు, నీతిగా బ్రతకాల. 10 రూపాయలు సంపాదించినా సరే. కొంతమంది పనికిమాలిన పనులు చేసి సంపాదిస్తారు, అవి వాళ్ళ పిల్లలు తినరు. నీతిగా సంపాదించి నువ్వు దాచితే నీ పిల్లలకి, నీ పిల్లల పిల్లలు తింటారు. 1000 తరముల వరకు తింటారు. 1000 తరముల వరకు తింటారు. నువ్వు కష్టపడి సంపాదించింది నీ పిల్లలు అనుభవించెదరుగాక. నీతిగా బ్రతకాల. మనం దేవుని బిడ్డల, మనం సజీవుడైన దేవుని ఆరాధిస్తున్నాం. మనం నీతిగా బ్రతకాల. మనం దుర్నీతి పనులు చేయకూడదు. మనం నీతిగా బ్రతకాల. దొరికింది కదా అని తీసుకుని దాచుకోకూడదు, దొంగలు కాకూడదు, నీతిని నమ్ముకోకూడదు, భ్రష్టత్వాన్ని మనం తెచ్చిపెట్టుకోకూడదు, మన ఇంట్లో దాచిపెట్టుకోకూడదు. వద్దు ఇది ఎత్తుకొని వెళ్ళిపో అని చెప్పేసి గురువు చెప్తే శిష్యుడి పోయి తెచ్చి ఇంట్లో బాధ పెట్టుకున్నాడు, గుంటతో పూడ్చిపెట్టుకున్నాడు. వాడు పోగొట్టుకున్న కుష్టి ఇంట్లో తెచ్చిపెట్టుకున్నారా అన్నాడు.
వెంటనే వాళ్ళకి కుష్టి వచ్చింది. డబ్బు ముఖ్యమా, బంగారు ముఖ్యమా, నీతిగా బ్రతకడం ముఖ్యమా? చెప్పండి, ఎలా బ్రతకాలి మనం? నువ్వు పనిచేసే దగ్గర నువ్వు నీతిమంతుడని పేరు పొందాలా? నువ్వు పనిచేసే దగ్గర నీతిమంతుడని పేరు పొందాలా? నువ్వు చదివే దగ్గర నువ్వు నీతిమంతుడని పేరు పొందాలా? నువ్వున్న గ్రామంలో, నువ్వున్న సిటీలో, నువ్వున్న సందులో నీతిమంతుల గుడారం ఇదని అందరు చెప్పుకోవాలా? నీతిమంతుల వినబడుచున్నది నీ కృప. అన్నాడు స్థితిలో పోతా ఉండి. నీతిమంతుల వినబడుచున్నది. చప్పట కొట్టబాకండి, కాటేసిన మీద పాడదాం. నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీ కృప, నీతిమంతుల నీ కృప, నీ కృప, నీ కృప, నీతిమంతులు ఇల్లు అంటే ఇట్లుంటుంది. ఇంట్లో అన్నం లేకపోయినా పాటలను పడతా ఉంటాయి. ఇంట్లో అన్నం లేకపోయినా సరే పాటలు పడతా ఉంటాయి బయట ఊళ్ళో ఉన్న వాళ్ళకి. ఎందుకు వినబడుతున్నా? బయట వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా వీళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారా, ఏం తిన్నారు, అరక్కుంటా పాడుతున్నారు అనుకుంటుంటారు. మనకు అన్నం లేకపోయినా సరే నీతిమంతుల ఇళ్లల్లో ఎప్పుడు సంతోషంగా పాటలు పాడుకుంటూ బ్రతికిపోతారు. నీతిమంతులకి అనీతిమంతులకి తేడా ఏంటంటే, నీతిమంతులు జీవితంలో వాళ్ళని వీళ్ళని చూసి మత్సరపడరు. వాళ్ళలాగా నేనుండాలా, వీళ్ళలాగా నేనుండాలి, వీళ్ళలాగా నేనుండాలని అనుకోరు. నేను నాలాగే ఉండాలి, అది దేవుని నామానికి భయంకరంగా ఉండాలి. చెప్పండి, నేను నాలాగే ఉండాలి, అది దేవునికి మహిమకరంగా ఉండాలి. ఆమేన్. ఆడెవరో ఆఫీసరు, వాడికి ఏమైనా ఉంటాయి, మనకెందుకో. రిక్షా దొక్కునేవాడి భార్య ఆర్ఎంపీ డాక్టర్ పక్కన వాడి ఇంటికి పోయిందంట. ఇద్దరు ఫ్రెండ్స్, వాళ్ళ భార్య ఫ్రెండ్స్. వాడికి సోఫా ఉంది వాళ్ళ ఇంట్లో, వీళ్ళింట్లో సోఫా లేదు. ఈ రిక్షా దొక్కునే పిల్ల ఇంటికి పోయి చూసి వచ్చింది, నాకు కూడా సోఫా కావాలి. వాడంటాడు రిక్షావాడు, ఏమే ఎండాకాలం ఫ్యాన్ లేదు, మన దగ్గర 2000 ఉంది, మంచి ఫ్యాన్ తెచ్చుకున్నాం, చెమటకు సస్తున్నాం, ఫ్యాన్ తెచ్చుకున్నాం అంటాడు వాడు. సోఫా ఫ్యాను, సోఫా ఫ్యాన్, సోఫా ఫ్యాన్. చూసావు ఎట్టుందో? సోఫా కొనిగిపోతే నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా అని నీ మనిషి. చదువు పొట్టబడి సెక్షన్ రాదు, చేతికి వాచి కావాలంటది. పొట్టబడి సెక్షన్ రాదు, చేతికి వాచి కావాలంట. అది కూడా ఏం వాచ్? టచ్ వాచ్. రిమోట్ కంట్రోల్ది లేటెస్ట్ టెక్నాలజీ డిజిటల్ వాచ్ కావాలంట ఆమెకి. చదువు రాదు, పొట్టబడి సెక్షన్ రాదు. సోఫా. వాడేం చేశాడు, భారీ దెబ్బకు తట్టుకోలేక రైల్వే స్టేషన్ దగ్గర రిక్షా దొక్కుకోవడానికి పోయాడు. ఆ రాత్రి ఒక కాలేజీ పిల్ల కొంచెం నాజుగ్గా, నైస్గా, సన్నగా, మెండా బంగారు వేసుకుని రైలు దిగింది. రిక్షా కావాలంటే ఎక్కించుకున్నాడు. సగం దూరం తీసుకొచ్చి రోడ్డు మీద ఎవ్వరు లేరు, అక్కడ ఆపి దిగి మెడలో చేయిబెట్టి లాగాడంట. ఆ పిల్లకి కరాటే వచ్చు, వీడికి తెలియదు ఆ సంగతి. ఆ పిల్లకి కరాటే కత్తి కొట్టి చేతులు వెనక్కట్టి గిరిచి పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి పోలీసు వాళ్ళకి పట్టిస్తే, పోలీసు వాళ్ళు కొడుతుంటే నేను కాదు మా బాస్ అన్నాడంటాడు రిక్షావాడు. ఎవరు మీ బాస్ అంటే వాళ్ళ భార్య పేరు చెప్పాడు.
సోఫా అనింది కదా, తీసుకొచ్చి ఇద్దరిని కీళ్ళు కొట్టి పోలీస్ స్టేషన్లో వేసారు. ఇప్పుడు కావాలా సోఫా? ఎవరికైనా కావాలి చెప్పండి. మీకు ఎవరికైనా సోఫా కావాలా? మన స్థితి ఏందో, మన పరిస్థితి ఏందో, మనకున్నది ఏందో, మన స్థితి ఏంటో స్థితిని బట్టి సర్దుకొని బ్రతకడం నేర్చుకోండి. అది నీతంటే. రోడ్డు మీద పోయే వాళ్ళు చైన్లు లాగి సంపాదించుకోండి నీతే? అది నీతి. అది పల్సర్ వ్యాన్లు వేసుకొని, పల్సర్ స్కూటర్లు వేసుకొని కాలేజీ పిల్లలు ఇప్పుడు దుబారా ఖర్చులకు అలవాటు పడిపోయి మెడలో చైన్లు లాక్కొని వెళ్తున్నారు. వీళ్ళు తక్కువైనవారు కాదు, ఆడవాళ్ళు కూడా. రోడ్డు మీద పోతుంటే బంగారం కూడా పోయినట్టే ఉంది. ఒంటి నిండా తగిలించుకొని పోతుంటే వాడు స్కూటర్లు వేసుకొచ్చి లాక్కోబారా మరే? మన వాళ్ళ దగ్గర లాక్కెళ్ళ మనం. నో ఛాన్స్. అలాగే చెప్పండి మా సంతోషంగా చెప్పండి, గట్టిగా చెప్పండి, హుషారుగా. అది కూడా ఇద్దరు ముగ్గురు వేసుకున్నారు, అది కూడా డూప్లికేటేలే. ఇద్దరు ముగ్గురు వేసుకున్నారు, అవి కూడా ఉమా గోల్డ్, ఉషా గోల్డ్, ఏదో గోల్డ్, అది కూడా రోల్డ్ గోల్డే. కొంతమంది బోడి మెడకాయతో ఎందుకు రావడం అని మొఖంలో కల్లేక అవి వేసుకుంటే మొఖం కల వస్తుంది, అవి వేసుకొని వస్తున్నారు. మన వాళ్ళకి లేకపోయినా చూడు మొఖాలు చూడు, నెగ చూడు, ఎట్ట మెరసన చూడు, పెట్రోల్ మోస్ లైట్లు ఉన్నట్టున్నాయి చూడు మొఖాలు. హల్లెలూయా. చేత తెలియ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టుండాలా? నీతిగా బ్రతకాలి. ఎట చెప్పాలా? నీతిమంతుడు ఏం చేయాలా? దేవుని వలన పుట్టినాడు, నీతిగా బ్రతకాల. అన్నం లేకపోయినా సరే నీతిగా బ్రతకాల. ఒకరి దగ్గర పోయి చేయి చాపకూడదు, ఒక దగ్గరకు పోయి చేయి చాపకూడదు, ఒక దగ్గరకు పోయి చేయి చాపకూడదు. నువ్వు దేవుని బిడ్డవు, నువ్వు నీతిగా బ్రతుకు, నువ్వు నీతిగా బ్రతుకు. దేవుడికి సమృద్ధి ఇస్తాడు. నువ్వు నీతిగా ఉన్నావా లేదని దేవుడు పరీక్షిస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. టెస్టెడ్ పీరియడ్ అని ఉంటుంది. ఆ టెస్ట్ పీరియడ్లో నువ్వు నీతిగా బ్రతికితే నిన్ను పరీక్షిస్తాడు. దాంట్లో గెలిస్తే సర్వ సమృద్ధిని ఇస్తాడు దేవుడు నీకు. నీతిగా బ్రతకాలి నువ్వు. మూడవది, దేవుని వల్ల పుట్టినోళ్ళు. మూడవది, యోహాను రాసిన మొదటి పత్రిక 4:7. 4:7. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఒకరినొకరు ప్రేమించుకుందాము. ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ దేవుని వలన కలిగినది. ప్రేమించే ప్రతి వాడు దేవుని మూలంగా పుట్టాడోడు. ప్రేమ లేనోడు ఆ లెక్చరర్కి పుట్టాడు. మీకు ఎట్ట చెప్తే అర్థం అవుద్దని చెప్తున్నా, లేకపోతే అర్థం కాదు మీకు. మీ మైండ్ నాకు తెలీదా? చూడు, తాటికాయ అంత ఉండే ఒక్కొక్కరు తలకాయలు. అది దేవునికి పుట్టినోళ్ళు అయితే, దేవుని బిడ్డలు అయితే, దేవుని వలన మీరు పుట్టిన వాళ్ళు అయితే మీరు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటారు. పాడదామా? ప్రేమను గురించి పాడదామా? నోలు తెరలేదు. ప్రేమను గురించి పాడదామా? ప్రేమే శాశ్వతమైన. ఆహాహా. ప్రేమే అత్తా కోడలు పక్కన కూర్చున్న వాళ్ళు చూడండి, చూద్దాం. అత్తా కోడలు పక్కన కూర్చున్న చేతులు ఎత్తండి. పేమ అని పాడారు. సరే, ఏదే మీ కోడలు లేదమ్మా? ఏదమ్మా? పక్కన నువ్వు ముందు కూర్చోండి, ఆ వెనక్కి కూర్చొని ఉంది. పక్కన కూర్చొని లేరే? ఇప్పటికైనా అడ్జస్ట్మెంట్ అవ్వండి, పక్క రండి. అత్త కోడలు పక్కన లేరు. అమ్మ కూతుళ్ళు చెప్పండి. అమ్మ కూతుళ్ళు పక్కన కూర్చున్న వాళ్ళు చూడండి. ఇద్దరు అమ్మ కూతుళ్ళమ్మా.
అమ్మ కూతుళ్ళ 100 మందిలో ఇద్దరు ఒకరు కూర్చున్నారు అంతే. ఆడ కూర్చున్నారు ఇద్దరు. అమ్మ కూతుళ్ళు కూర్చుంటారులే, అది కామనే. అత్తాకోళ్ళు కూర్చోమని చూద్దాం. అమ్మ కూతుళ్ళు కూర్చుంటారులే, పేలు తీసుకుంటారు, తలలో పేలు తీసుకుంటారు, ఈపు గీరుకుంటారు, గీరుకుంటారు, అన్నీ చేసుకుంటారు. అమ్మ కూతుళ్ళు అందరూ కూర్చుంటారు. అత్తాకోళ్ళు కూర్చోమను. అన్నదమ్ములు పక్క పక్కన కూర్చున్నారా? ఒక తల్లి పేరుపులో పుట్టిన వాళ్ళు ఇద్దరు అన్నదమ్ములు ఇక్కడ ఎంతమంది ఉన్నారా? పక్క పక్కన కూర్చున్నారా? అది చూడు, వాడక్కడ ఆడొకడదరా, వాడొక దగ్గర వాడొక దగ్గర. ఏరా సైతాన్ని గాడు ఎక్కడా లేడురా, చర్చిలోనే ఉన్నాడురా. వాడు ఎక్కడా లేడు, ఇక్కడే ఉన్నాడు. కోడల్ని కూతురులాగా చూసుకోలేవా? కూతురు తప్పు చేస్తే ఆడేమో అయిపోయింది, వాళ్ళు ఏమో అన్నారని ఇక్కడి నుంచి పోయి ఆడ 4 రోజులు కూర్చొని అల్లుడి దగ్గర కాలుతో గుడుచుకొని వస్తావే. ఇక్కడ కోడళ్ళకి వచ్చి ప్రేమగా చూసుకోలేవా? నువ్వు దేవుని వల్ల పుట్టితే నువ్వు ఒకరినొకరు ప్రేమ కలిగి ఉంటావు, పక్కన వాళ్ళతో ప్రేమ కలిగి ఉంటావు. ఇప్పటివరకు నాకెవరు శత్రువులు లేరు. ఇప్పటివరకు నాకు శత్రువులు ఎవరు లేరు. నా తమ్ముడైనా అందరితో నేనే పోయి మాట్లాడొస్తా. కావాలంటే నేనే వెళ్ళి మాట్లాడొస్తా. ఎవరన్నా మాట్లాడకపోతే నేనే వెళ్ళి మాట్లాడొస్తా. మాట్లాడకపోతే నరకానికి పోతా నేను. దేవుని వల్ల పుట్టాను కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలా, ప్రేమ కలిగి ఉండాలా. ప్రేమ ఇంత గొప్పదండి, మరణం కంటే గొప్పది ప్రేమ. నేరాల్ని మోపుతుంది, నేరాల్ని కప్పుతుంది, పాపాల్ని కప్పేస్తుంది. డంబంగా ప్రవర్తించదు ప్రేమ. నేరములు కప్పుతుంది. మరణం కంటే గొప్పది ప్రేమ. ఒకరి నేరములను కప్పలేనంత భయంకరమైన పాపాలు ఎవరైనా చేశారు మీరు ఇక్కడ? ఒకరినొకరు ప్రేమించుకునే గుణం లేదా? ప్రేమ కలిగి ఉండేది లేదా? పక్కన ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండేది లేదా? ఇద్దరు అక్కజల్లు మాట్లాడుకోరండి, నాకు తెలుసు. ఎందుకు మాట్లాడుకోరంటే వాళ్ళ నాయన పెద్దక్కకి గవర్నమెంట్ ఉద్యోగస్తుని పెళ్లి చేశారు, చెల్లులకి కూలోనిచ్చి చేశారు. దీనికి వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. నాకేమో కూలోనిచ్చి చేస్తారు, దానికేమో ఉద్యోగస్తుని చేశారని ఈ రోజు వరకు వాళ్ళిద్దరు మాట్లాడుకోరు. నువ్వు చేస్తే మా ఇంట్లో కాలు పెట్టబాక, నేను చేస్తే నీ కాలు మీ ఇంట్లో పెట్టను. ఏం చేస్తాం? దేవుడు రాసి పెట్టాడు. వాడు ఉద్యోగస్తుడే కానీ తాగుపోతాడు. వీడు కూలోడే నీతిగా బతుకుతున్నాడు. ఉద్యోగస్తుడు తాగుపోతాడు. ఆ పిల్లేమో అక్క నా మూడు తాగుపోతాడు, ఎవరికి చెప్పుకోలేక సస్తుంది. ఈ పిల్లేమో మూడు చిన్నోడు కూలోడైనా సరే నీతిగా బతుకుతున్నాడు. పిల్లల్ని భక్తిగా పెంచుకుంటున్నాడు, ఇంగ్లీష్ మీడియం చదివించుకుంటున్నాడు, బాగుంటున్నాడు. ఉద్యోగస్తుని చేశారని చెప్పేసి చెల్లులతో అక్కతో మాట్లాడవా? ఇది ఆ దేవుని బిడ్డల సస్తే నరకానికి పోతారు కానీ పరలోకానికి పోరేటట్లు. వాళ్ళ నాన్న అన్నదమ్ములకి 2 ఆస్తులు పంచారండి. పెద్దోడికి 4 ఆడపిల్లలు, చిన్నోడికి 2 కొడుకులు. వాడికి 4 కూతుర్లని కొంచెం స్థలం ఎక్కువ కొలిచాడయా. కొలిచేటప్పుడు స్థలం ఎక్కువ కొలిచాడు. వాడికి ఎక్కువ స్థలం ఇచ్చాడు మా అన్నకని తమ్ముడు. వాళ్ళ అన్న మీద పగ. పోనీరా, ఒక తల్లి కడుపులో పుట్టారు, ఒక జానర్ స్థలం పెద్దోడికి ఇస్తే ఏం పోయింది? నీకేం పోయింది? నీకు 4 ఆడపిల్లలు పంచుకుంటే ఒక్కొక్కరికి ఇంత సన్న స్థలం కూడా రాదు. 4 కూతుళ్ళకి అంతంత తెచ్చుకున్న కష్టమే వాడికి. పెద్దోడు నోరు లేనోడు, మాట్లాడలేడని వాడికి కొంచెం స్థలం ఇస్తే వాడితో మాట్లాడవా? పగ పెంచుకుంటావా? వాడిని దంపాలంటావా? గొడ్డలు తీసుకుంటావా? నరకడానికి పోతావా వాడి మీదకి? ఇదే క్రైస్తత్వం అంటే? ఇదే బైబిల్ తీసుకొని చర్చికి రావడం అంటే? పాని అవసరమైతే ఇంకో స్థలం అన్నకి ఇచ్చి దేవుడికి విస్తారంగా ఇస్తాడు. ఇవ్వడా? దేవుడు ఇవ్వడా?
నోల్దే చెప్పండి. వీళ్ళ వల్లే అసలు పెద్ద సమస్య. వీళ్ళ వల్ల కాదు అసలు సమస్య. మీ అన్నకి ఎక్కువ ఇచ్చారు, చూసుకో ఒకసారి వేసి అని అంటాడు. చూసుకో మీ అన్నకి వేసి అని చెప్పేసి ఏం ఎరగనట్టుగా మళ్ళీ గమ్ము ఉంటుంది. నువ్వేం చేయకపోతే నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతా, నిన్ను వదిలేస్తా, నీకు విడాకులు ఇచ్చేస్తా, ఇంక తింటావు పెడతారు, నీకు ఎవరు పెడతారు, నేను వెళ్తా అంటది. వీడు వాళ్ళ అన్న మీదకి వెళ్తాడు. మళ్ళీ ఏం ఎరగనట్లుగా అయ్యో కొట్టించాలిరా, కొట్టించాలరా, కొట్టేది బాగా కొట్టుకుంటుంది, ఊరికే కొట్టించు రా, నువ్వు సార్లు రాబడగలా అంటది. మహాతలు నాయన. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండమ్మా. గుర్తుపెట్టుకోండి, ఒకరొకరు ప్రేమ కలిగి ఉండండి, ఐకమత్యంగా ఉండండి. జీవితం చాలా స్వల్పం, చాలా చిన్నది, చాలా చిన్నది. దేవుడిచ్చిన ఈ బంధాలు ఎన్నింటి తెంచుకుంటే ఎట్లా? దేవుడిచ్చిన బంధం ఇది. ఒకరికొకరు ప్రేమ కలిగి ఉండాలా. సొంత కడుపులో పుట్టిన అన్నదమ్ములే ప్రేమ కలిగి లేకపోతే ప్రపంచంలో ఇంకెవరితో ఉంటారు మీరు ప్రేమ కలిగి? ఇంత తేట తెల్లగా నేను చెప్పినంత క్లియర్గా ఎవరు చెప్పుండ్రు? మీ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమను పోగొట్టుకోబాకండి, ప్రేమను పోగొట్టుకోబాకండి. ప్రేమకున్నంత శక్తి దేనికి లేదు. ప్రేమతో మీరు లోకాన్ని జయించవచ్చు, మరణాన్ని జయించవచ్చు. మరణాన్ని జయించే శక్తి ప్రేమకుంది. ప్రేమ కలిగి ఉండండి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. అన్న పిల్లలు, తమ్ముడి పిల్లలు, అక్క పిల్లలు, చెల్లెల పిల్లలు అందరు కలిసి ఆనందంగా ఉండండి. రే కొన్ని ఇళ్ళకి పోతే నాకు ఏ సంసారాలు రాయి, ఏం పెళ్ళులు రాయి, ఏ సంసారాలు రా నాయన అని కొన్నిసార్లు దేవుడా నన్ను ఎంత కాపాడావు నాయన అని దేవునికి స్తోత్రం చెప్పుకుంటా ఉంటా. ఎంత దేవునికి స్తోత్రం చెప్పుకుంటా ఉంటాను. చా 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 ఇది కూడా ఒక బ్రతుకేనా? ఇది ఒక కుటుంబమేనా? ఇది ఒక ఇండిపెండెంట్గా ఎవరితో కలవకుండా పోయి, ఎవరితో కలవు కొన్ని ఉంటాయి, ఎవరితో కలవయి. అదొక రకమైన బ్రీడ్. అది దేవునితో కలవదు, అది అంతేది. ప్రేమ కలిగి ఉండాలంటే నేను చెప్పేది లౌకికమైన సంబంధమైన ప్రేమ కాదు. నేను చెప్పేది లౌకిక ప్రేమ కాదు, లౌకిక ప్రేమ కాదు. నిన్ను నేను చూడకుండా ఉండలేను, నీకోసం ఎండలో ఎండాను, వానలో తడిశాను, మనసులో నానాను, కళ్ళల్లో ఒత్తిడి పెట్టుకొని ఉన్నాను, నీకోసం ఎదురు చూస్తున్నాను, నువ్వు నా కోసమే పుట్టావు. వాళ్ళ అమ్మా నాన్నలు కంటే వీడి కోసం పుట్టారంట, వీడి కోసం కన్నారంట. నిన్ను చూసినప్పుడే నా కోసం కన్నట్టుగా అయిపోయింది. నిన్ను చూడంగానే నీ తల కురులు అట్ట ఎగిరాయి. నిన్ను చూడంగానే నా మనసులో ఏదో వైబ్రేషన్. ఈటాటి యాదవ మాటలు, పనికిమాలిన మాటలు, సినిమాల్లో డైలాగులు, యాదవ ఆలోచనలు, పనికిమాలిన మాటలు మాట్లాడి లోకంలో ఉన్నది తీసుకొచ్చి దేవుని మందిరాల్లో పెడుతున్నారు కొంతమంది సైతాన్ గాళ్ళు. దేవుని వలన పుడితే ఏం చేయాలా? దేవుని వలన పుట్టినవాడు ప్రేమ కలిగి ఉంటాడు, అంతే. ఇంకొక వాక్యం చెప్తాను నేను, చదవండి. ఇంకొక వాక్యం చెప్తాను, చదవండి. దేవుని వలన పుట్టినవాడు 5:4 యోహాను రాసిన మొదటి పత్రిక 5:4 వచ్చింది. ఈరోజంతా దేవుని వలన పుట్టినోళ్లే, సైతాన్ వలన పుట్టినోళ్ళు కాదు. దేవుని మూలముగా పుట్టినవాడు లోకమును జయించుదురు, లోకాన్ని జయిస్తాడు. లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని వల్ల పుట్టినవాడు లోకాన్ని జయిస్తాడు. నా సైడ్ చూడండి, యేసు ప్రభువు లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, మరణాన్ని జయించాడు. లోకాన్ని, శరీరాన్ని, పాపాన్ని, సమాధిని జయించాడు.
మరణాన్ని జయించాడు. 4 విధాలుగా దేవుని వలన పుట్టినవాడు కనుక, దేవుడే ఆయన గనుక ఆయన వీటిని జయించాడు. లోకాన్ని జయించాల. లోకాన్ని జయించు ఆయుధం విశ్వాసం. చెప్పండి, చేతులందరూ పిడికిడి పెట్టండి. లోకాన్ని జయించు ఆయుధము. చెప్పండి, లోకాన్ని జయించు ఆయుధం విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైండుట అసాధ్యం. ఇప్పుడు నా సైజు చూడండి, నీతిమంతుడు విశ్వాసం మనం జీవిస్తాడు కానీ అప్పులు చేసి కాదు. మీరు నాతో కూడా ఒక మాట చెప్పండి, దేవుడు మిమ్మల్ని ఆమేనని ఆశీర్వదిస్తాడు. నేనిక మీదట మీరందరు చెప్పట్లే, కొంతమంది చెప్తున్నారు, నాకు వినబట్టలే. నేనిక మీదట అప్పు చేయను. మీరు ఈ మాట మీద నిలబడండి, మీ జీవితంలో మీరు అప్పు చేయరు. మీరు ఒకరికి ఇచ్చే స్థితిలో దేవుడు పెడతాడు, మీరు అప్పు చేయరు. కొంతమంది నోరు తెరిస్తే ఇప్పుడే ఇస్తా వీరపల్లి, ఒకడు వస్తాడు నా దగ్గరికి, వచ్చి నన్ను బాగుతాడు, అన్న ఈరోజు ప్రసంగం అదిరిందని అంటాడు. వాడు ఏదో ప్లాన్ వేసుకొచ్చాడు, నాకు తెలిసిపోద్ది. ఈరోజు ప్రసంగం ఏం పాయింట్లన్నా అసలు పాయింట్లు నాతోనే మాట్లాడినానన్న దేవుడు అంటాడు. అంత అయిన తర్వాత అన్న ఒక 2000 ఇటీ అంటాడు, 2000 ఇటీ అనా అంటాడు. ఏదో వాడు డబ్బులు నా దగ్గర పెట్టినట్టు అడుగుతాడు. ఒకసారి ఇచ్చిన రెండోసారి వచ్చాడు, రెండోసారి కూడా అట్టే బొగిడాడు. అర్థమైపోయింది. వాడు రాగానే జోబులు ఎంత ఉన్నాయని వాడు జోబులు చేయబెట్టా. ఏమి లేవన్నాడు. సెల్ ఫోన్ చూస్తే టచ్ ఫోన్ ఉంది. ఆ ఫోన్ తీసుకొని 2000 తెచ్చి ఫోన్ తీసుకుపోన్నాడు. వాడు నాకు 2000 తెచ్చిలా, వాడు ఫోన్ తీసుకెళ్ళా. ఆ ఫోన్ నాకాడే ఉంది, మీకు కావాలని చెప్పిస్తా. వాడు వాడే ఫోన్ ఏమో 18,000 రూపాయలు, 2,000 రూపాయలు, 20,000 రూపాయలు ఫోను. అడుక్కుందినే పని వాడికి, ఏరే పనిలే, అడుక్కోదంటే పోగొడతాడు, అడుక్కుందిటాడు. విశ్వాసం లేదు వాడికి, దేవుడు ఇస్తాడని నమ్మకం లేదు. కొంతమంది ఉంటారు ఆడపిల్లలు పెళ్ళిళ్ళ విషయం, పాస్టర్ దగ్గరికి వస్తాడు. పాస్టర్ గారు, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి. ఎవరికి పెళ్లి సభలు? ఏ పిల్లకే. ఆ పిల్ల ముసి నవ్వుతుంటుంది. ఎవరికమ్మా పెళ్ళి? నాకేనన్నా, నాకే అంటుంటుంది. కనబడిన వాళ్ళందరికీ చెప్తారు, ఈ పిల్లకి పెళ్ళి, ఈ పిల్లకి పెళ్ళి, ఈ పిల్లకి పెళ్ళి, పెళ్లి సంబంధం చూడండి, అందరికీ చెప్తుంటారు. నేను చెప్తున్నా బాగినండి, కనబడిన వాళ్ళందరికీ చెప్పబాకండి. మీరు విశ్వాసంతో అడగండి. దేవుడు నీ ఇంటికి ఎత్తుక్కుంటా వాళ్ళు రావాలా, నువ్వు బాగకూడదు. ఆమె చెప్పు, నిన్ను ఎత్తుక్కుంటా వాళ్ళు రావాలా, నువ్వు వెళ్ళకూడదు. నీకు తల్లిదండ్రులు లేకపోవచ్చు, అన్నదమ్ములు లేకపోవచ్చు, నిన్ను గురించి పట్టించుకోకపోవచ్చు. ప్రార్థన చేయి, దేవుడు నీ ఇంటికి తీసుకొని వస్తాడు వాళ్ళని. కనబడిన వాళ్ళందరికీ చెప్పకూడదు, మా అమ్మాయికి సంబంధం చూడు, మా అమ్మాయికి సంబంధం చూడు, మా అమ్మాయికి చూపు. ఏం మాటలయ్యి, అసహ్యం లేదటని. ఒక ఆమె నా దగ్గరికి వచ్చింది, మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడండి, ఎట్టుండాలి అబ్బాయి అన్న. నీలాగుంటే చాలయ్యా అని. నాలాగుంటే చాలంట అబ్బాయి అంటే, నాలాగ నెత్తి మీద చుట్టూ ఉండకూడదా అన్న. అట్లా కాదులే అయ్యా అంట. ఇంకా మీరు నన్నే చేసుకోమని అడగలా. కొంతమంది ఉంటారు ఇట్లా సైతాన్లు, ఊరికే పిల్లలు తీసుకెళ్ళి పెళ్లి సంబంధం ఊరికే అందరికీ ఊరు చూపించుకుంటా తిరుగుతుంటారు. దరిద్రం మొక్కమోళ్ళు, దెయ్యాలు పట్టిన వాళ్ళు. ఆడపిల్లలు తీసుకెళ్ళి అంగళ్ళలో వస్తువా అమ్ముకుంటూ తిరగడానికి, చూపించుకుంటూ తిరగడానికి. పెళ్లి సంబంధం చూడాలి కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టు, మోకరించు, ప్రార్థన చేయి, దేవుడు తీసుకొస్తాడు. విశ్వాసం లేదా నీకు? అవిశ్వాసం మాటలు మాట్లాడచ్చా? కనబడిన వాళ్ళందరికీ చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటే ప్రార్థన చేయి, దేవుడు తీసుకొస్తాడు. ఆమె చెప్పండి, గట్టి
నువ్వు విశ్వాసంతో ఉంటే దేవుడు పంపిడని ఇంటికి. దేవుని వల్ల పుట్టిన వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. అప్పు చేయకూడదు అంతే. ఆమె చెప్పండి, గడి చెప్పండి. ఏం చేయకూడదు? ఏం చేయకూడదు? నేను అప్పు చేయనని చెప్పండి, దేవుడు చేస్తాడు. దేవుని సన్నిధిలో ఈరోజు వరకు చెప్తున్నా, నేను అడిగింది దేవుడు లేదనలా. ఈరోజు వరకు దేవుడు నేను అడిగింది ప్రతి ఒక్కటి ఇచ్చాడు. నా కొరకు నేనేం అడగల, నా కొరకు నేనేం అడగలేదు. దేవుని ఘనత కొరకు అడిగాను, దేవుడు సమస్తం నాకు ఇచ్చాడు. మీరు అడగండి, దేవుడు ఇస్తాడండి. మీకు ఎందుకు ఈడు? మనం ఎవరు? మీ దేవుని బిడ్డలం కదా. నమ్మకం లేదా మీకు? డబ్బులు లేకపోయినా పర్వాలా, అడగండి, దేవుడు ఇస్తాడు. డబ్బు ఎవరికి కావాలి? విశ్వాసం గొప్పది డబ్బు కంటే. నశించిపోయే సువర్ణం కంటే విలువైంది విశ్వాసం. నశించిపోయే బంగారు కంటే విలువైంది నీ విశ్వాసం. రాజ్యాలు జయించే శక్తి దానికి ఉంది. దేవుని వల్ల పుట్టిన వాళ్ళకి విశ్వాసం ఉంటుంది. చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తా. ఇంకోటి చదువుకుందాం, ఇంకొక మాట చదువుకుందాం. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. ప్రియుడా, చెడు కార్యములు కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకోండి. మేలు చేసేవాడు దేవుని సంబంధి, కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు. మేలు చేసేవాడు దేవుని వల్ల పుట్టినోడు, కీడు చేసే సైతాన్ సంబంధి. మేలు చెయ్యాల, దేవుని వల్ల చేసే పుట్టినోళ్ళు మేలు చేయాలి. అందరూ చెప్పండి, ఏం చేయాలా? నలుదే చెప్పండి, ఏం చేయాలా? కీడు చేయకూడదు. కీడు చేయకూడదు. మనం ప్రాణం పోయినా సరే శత్రువుకు కూడా కీడు చేయకూడదు. కీడు చేయకూడదు. కీడు చేసేవాళ్ళు సైతాన్ పిల్లలు. మేలే చేయాలి, మనం కీడు చేయకూడదు. ఎవరికైనా సరే మేలు చేయాలి, కీడు చేయకూడదు. నేను మేలు చేస్తానన్న వాళ్ళు చేస్తే తెలియదు చెప్పండి. 2 చేస్తే చెప్పండి. ఎవరికైనా కీడు చేస్తారా? కీడు చేస్తారా? మన దేవుని బిడ్డలం. ప్రాణం పోయినా సరే కీడు చెయ్యకూడదు. మనకు వాళ్ళు కీడు చేయొచ్చు, మనకు అన్యాయం చేయొచ్చు, మనల్ని మోసం చేయొచ్చు, వాళ్ళు మనల్ని ఏమైనా చేయొచ్చు. మనం చేయకూడదు. వాడు నాకు చేశాడు, నేను చేయాలనకూడదు. మనం చేయకూడదు. మనం మౌనంగా ఉండాలి. మనం చేయకూడదు, కీడు చేయకూడదు. కీడు చేసేవాడు దేవుని సంబంధి కాదు. శాతనైతే మేలే చేయి, కీడు చేయబాక. ఒక కుటుంబంలో ఒక నష్టం వచ్చింది, ఒక కుటుంబంలో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళకి మేలు చేయి. ఒక అమ్మాయి తల్లిదండ్రులు కాదని వెళ్ళిపోయిందండి. నీకు తెలిసింది, నీకు చేయగలిగితే మేలు చేయి. ఊరంతా చెప్పి నాశనం చేయబాక. ఆ కుటుంబాన్ని రోడ్డు పాలు చేయబాక. ఆ కుటుంబాన్ని ఈదుల పాలు చేయబాక. నీకు చేతనైతే మేలు చేయి, వాళ్ళకి మేలు చేయి. నీకు చేతనైతే మేలు చేయి. నీవు నోటికి వచ్చేట్టు మాట్లాడి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయబాక. నువ్వెవరో తెలుసా? దేవుని వల్ల పుట్టినవాడు నువ్వు. ఆమెన్. చేతులు చెప్పండి, హల్లెలూయా. మేలు చేయాలా, కీడు చేయాలా? మనకు చేతనైతే మేలే చేయాలి, కీడు చేయాలి. కీడు చేయటం మన ఇంటి పేరు కాదు, మేలు చేయడం మన ఇంటి పేరు. వాడు దుర్మార్గమైన పని అయినా మేలు చేయాల్సిందే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేలు చేసే దాని కొరకు. ఒక తేలు ఉన్నట్టు నేలలో పడిపోయింది. తేలు నీళ్ళ తొట్టులో పడిపోయింది. ఎవడో నీలాంటోడు ఆ దారిన పోతూ అరే నీళ్ళలో తేలు పడిపోయిందని చేత్తో సప్పని నీళ్ళు ఇటు పెట్టి ఇటు పైకి నెట్టి ఇటు బయట వేద్దామని ఇటు చేయి పెట్టబోతున్నాడు. పక్కన ఫ్రెండ్ అన్నాడు, ఒరే తేలురా అది కుడతాది అన్నాడు. పక్కనాడు, కుడతాదని నాకు తెలుసులేరా,
అది చచ్చిపోతుంది, నీళ్ళలో పడిపోతుందని చేతితో ఇట్ట పెట్టి అన్నాడు. అనగానే కుట్టేసిందండి. ఓ అంటున్నాడు. అది పైకి పోయి అంత ఎత్తు దాని మీద పడి దాని మళ్ళీ నీళ్ళలో పడిపోయింది, కుట్టేసింది. వీడేం చేశాడు, మరలా దాన్ని నీళ్ళలో పడి చచ్చిపోతుంటే మరలా తీసి దానిలో బయటికి తీసినాటికి చేయి పెడుతున్నాడు. పక్కన అంటాడు, కుట్టింది అలా కుట్టిందా, నేను చెప్తున్నానా, కుట్టిందా, బుద్ధి లేనాడా, దాని దగ్గర కుట్టించుకున్నావు, దాన్ని మళ్ళీ కుట్టించుకుని మళ్ళీ దాన్ని సహాయం చేస్తానంట. అంటే వీడు అన్నాడంట, చేయి పెట్టి దాన్ని బయటకు కుట్టి బయట పడిపోయింది. పడిపోయిన తర్వాత అన్నాడంట వీడు, దాని బుద్ధి కుట్టే బుద్ధి. దాని బుద్ధి ఏంటి చెప్పండి, దాని బుద్ధి ఏంది, మన బుద్ధి ఏంటి, మేలు చేసే బుద్ధి. మన పక్కింటోడు అవ్వచ్చు, మన వెనకింటోడు అవ్వచ్చు, మన ఇంట్లోనే వాళ్ళు అవ్వచ్చు, మన విశ్వాసులే అవ్వచ్చు, మన పక్కనున్న వాళ్ళు అవ్వచ్చు, మన ఎదురోళ్ళే అవ్వచ్చు. మనం ఏం చేయాలా, వాళ్ళ బుద్ధి ఏం బుద్ధి, కుట్టే బుద్ధి. మన బుద్ధి ఏంటి, మేలు చేయడమే దేవుని బిడ్డల యొక్క లక్షణము. ఆమేన్. మీరు మేలు చేయాలా, కీడు చేయాలా? మన కీడు జరిగినా మనం మేలు చేయాలి. వాడు తెలుసుకునే దానికి టైం పడుతుంది, వాళ్ళకి తెలుసుకోవడానికి టైం పడుతుంది. నాకు చాలాసార్లు చాలామంది కీడు చేశారు, నా కళ్ళ ముందే నాకు తెలుసు నాకు కీడు చేస్తున్నారు. తెలిసినా నేను నవ్వతా పెద్దగా పట్టించుకోను. నేను ఎందుకు పట్టించుకోను అంటే వాళ్ళ బుద్ధి అది తేలు బుద్ధి. ఏం బుద్ధి చెప్పండి, తేలు బుద్ధి అంటే అది కుట్టే బుద్ధి, అది కీడు చేసే బుద్ధి మనకు తెలుసు కదా. మనం అయినా మేలు చేయాలి. వాళ్ళు కీడు చేసినా మనం ఏం చేయాలి, మేలే చేయాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలు మనకు ఎవరు ఎంత కీడు చేసినా మనం మేలు చేస్తానే ఉండాలి. నాకు చాలామంది కీడు చేశారు, అలాగని నేను మనసులో కూడా లేరు ఎవరు. నాకు అట్ట చేశారు, వీళ్ళంతా తేల్చుకుంటా అన్నాను ఎప్పుడన్నా, అన్నం. ఏసేపుని గురించి తెలుసు కదా, వాళ్ళ అన్నోళ్ళు గుంట్లో వేసారు, వాళ్ళ అన్నోళ్ళే వాడు షర్ట్ పెరికారు, పొట్టేళ్ళు దాన్ని చంపారు, రక్తం పూసారు, వాళ్ళ నాయనకి తీసుకెళ్ళి క్రూర మృగాలు చంపేసే అన్నాడు. మరలా వాడికాడికే పోయి అడుక్కోవడానికి పోయినారు. వాడికాడికే పోయి ఎవరైతే కీడు చేస్తారో వాళ్ళు ఒకరోజు నీ దగ్గర వచ్చి చేతులిట్ట పెడతారు. పెట్టండి, చేతులిట్ట పెట్టండి, అందరిట్ట. ఎవరెవరైతే నీ కీడు చేశారో వాళ్ళు వచ్చి ఒకరోజు నీ దగ్గర ఇట్ట పెడతారు. నువ్వు ఇప్పుడు ఇటు పెట్టి చేయట, నువ్వు చేయట పెట్టు. నీవు కీడు అనిపించినా సరే ఒకరోజు నువ్వు వాళ్ళకి ఇచ్చే స్టేజీలో దేవుడు నిన్ను పెట్టును గాక. చెయ్యిట పెట్టండి, మీరు చెయ్యి పైన పెట్టండి. మీ చెయ్యి ఎప్పుడు పైన ఉంటుంది, కీడు చేసేవాళ్ళు చెయ్యి ఎప్పుడు కిందే ఉంటుంది. చివరిగా ఒక మాట చెప్పు ముగిచ్చేస్తా, చాలా వాల్యుబుల్ ఇది, చాలా శ్రద్ధగా వినండి ఈ మాట. దీన్ని మనసులో పెట్టుకోండి. ప్రభు రాకడ వరకు ఈ రెఫరెన్స్ని అండర్లైన్ చేసి పెట్టుకోండి. మీ జీవితంలో రోజుకు ఒకసారి దాన్ని చదువుకోండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం అండర్లైన్ చేసి పెట్టుకోండి. ప్రభు రాకడ వరకు ఇది మీకు సహాయం చేయునుగాక. చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. మళ్ళా ఇంకోసారి చదవండి. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రం చేసుకును గనుక దుష్టుడు వానిని ముట్టడు. దుష్టుడు మిమ్మల్ని ముట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని వలన పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు. ఆమేనండి. నిన్నెవరు భద్రపరచాలి? నిన్ను నువ్వే. నన్ను నేనే. నేనొచ్చి నిన్ను భద్రపరచను, నిన్ను నువ్వే భద్రపరచుకోవాలా. ఇట్లా చూడనా సాయి, నేను పాడైపోయాను, వాళ్ళ వల్ల అయిపోయాను, వీళ్ళ వల్ల అయిపోయాను. నోరు మూసుకో, నీ వల్లే నువ్వు పాడయ్యావు. వాళ్ళ వల్ల నేను దెబ్బతిన్నా, వీళ్ళ వల్ల నాశనం అయిపోయా,
ఎవరి వల్ల నువ్వు నాశనం కాల, నీ వల్లే నువ్వు నాశనం అయ్యావు. నిన్ను నువ్వు భద్రం చేసుకోవడానికి నీకు చేతకాల. ఏం చేయాలి నువ్వు? నిన్ను నువ్వు చెప్పండి వాళ్ళు తెచ్చి, నన్ను నేను భద్రం చేసుకుంటా. నిన్ను కాపాడుకోవాలా లేదా? మీరు చెప్పండి, నిన్ను నువ్వు భద్రపరచుకోవాలా లేదా? తమ్ముడు, ఒకరోజు నిన్ను భద్రపరుస్తారా? మీ అమ్మ నిన్ను కాపాడుతుందా? జన్మని ఇవ్వచ్చు కానీ నీ అమ్మ నిన్ను కాపాడుతుందా? మీ నాయనకి నిన్ను కాపాడుతాడా? నేను వచ్చి నిన్ను కాపాడుతానా? ఎవరినోళ్ళు కాపాడుకోవాలి. ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఎవరినోళ్ళు కాపాడుకోవాలి, ఎవరినోళ్ళు భద్రం చేసుకోవాలి. నన్ను నేను భద్రపరచుకోవాలి, నిన్ను నువ్వు భద్రపరచుకోవాలి. నేను పాడయ్యానంటే నా చేతులారా నేను పాడు చేసుకున్నా. నేను పాడయ్యాను, మీరు కాదు. నన్ను నేను పాడు చేసుకున్నాను, మీరు కాదు. ఒకరి మీద నిందేయకూడదు. నేను పాడయ్యానంటే నా చేతులారా నేను పాడయ్యా. మీరు మీ మీద నిందేస్తే ఎట్లాగా? నేను బాగుపడ్డానంటే నా చేతుల్లో నేను బాగుపరుచుకున్నాను కాబట్టి, నేను కాపాడబడ్డాను కాబట్టి, నన్ను నేను భద్రం చేసుకున్నాను కాబట్టి ఈరోజు వరకు నేను ఇక్కడ కూర్చోగలిగాను. నిన్ను నువ్వు భద్రం చేసుకుంటే నిన్ను ఎవ్వడో తాకలేడు. దీన్ని బాంబేలో దుబాయ్లో కొన్నా. ఈ ట్యాబ్ని దుబాయ్లో కొన్నా. 40,000 కొన్నా. 1100 వేసి దీనికి భద్రం చేశా. 6 ఏళ్ళు అయింది కొని కొత్తది ఉన్నట్టే ఉంది. నీట్గా దీన్ని భద్రం చేసే కాబట్టి ఏడ బారేసినా బాగుంది. నువ్వు కాపాడుకుంటే సెల్ ఫోన్కేమో 1,200 2,000 చేపించుకుంటువి. నువ్వే ఒళ్ళంతా ఓపెన్ చేసుకుని చూపించుకుంటే తిరుగుతుంది. నువ్వు ఒళ్ళంతా అందరికి భద్రం చూపించుకుంటా తిరుగుతుంది. సెల్ ఫోన్కి మాత్రం ఇంత జాగ్రత్తగా వేసుకుంటువి, ఒళ్ళంతా కనబడక తట్టుకు తిరుగుతుంది. చూపించుకుంటా తిరుగుతుంది. ఈ వయసులో కాకపోతే ఎప్పుడమ్మా? ఈ వయసులో కాకపోతే ఇప్పుడు ఏ వయసులో వేసుకో. తల్లిదండ్రులు అట్టే పిల్లలు ప్రోత్సహిస్తున్నారు, ఆ పిల్లలు కూడా అట్టే ప్రవర్తిస్తున్నారు. వాళ్ళని భద్రపరిచే బాధ్యత తల్లిదండ్రులకు లేదు, వాళ్ళు భద్రం చేసుకునే బాధ్యత వాళ్ళకి లేదు. వయసు వచ్చింది, మమ్మల్ని మేము భద్రం చేసుకోవాలన్న ఇంకిత జ్ఞానం వాళ్ళకి లేదు. పిల్లల్ని భద్రపరచాలన్న తల్లిదండ్రులకు లేదు. యేసన్న గారితో 14 లక్షల కిలోమీటర్లు తిరిగాను ఒక్కడిని. మినిస్ట్రీలో పాడైపోవాలంటే నేను ఒక్కడిని ఎగ్జాంపుల్గా నన్ను ఒక్కడే చెప్పుకోవచ్చు. అందరూ పాడైపోవాలంటే నేను పాడైపోవచ్చు, అంత వసతులు నాకున్నాయి. మిగతా వాళ్ళందరూ అందరూ యేసన్నతో కూడా పోయేవాళ్ళు, లేకపోతే ఇద్దరు పోయేవాళ్ళు, 10 మంది పోయేవాళ్ళు, 20 మంది పోయేవాళ్ళు, లేకపోతే మీటింగ్ అందరూ కలిసి. నేను ఒక్కడిగా పోయేవాడిని. నా కెరీర్లో మొట్టమొదట మదనపల్లికి వచ్చా. యేసన్న గారు నన్ను పంపించినప్పుడు క్రుసేడ్ డైరెక్ట్గా మదనపల్లి ఒక్కడే రైలు ఎక్కి వచ్చా. రాత్రి బస్సు ఎక్కి వచ్చా. బస్సు ఎక్కి ఆడ దిగి బస్ స్టాండ్లో దిగి వాల్ పోస్ట్ చూసుకొని ఇల్లు ఎత్తుక్కుంటే తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి అడిగిపోయా. ఒంటరిగా 14 లక్షల కిలోమీటర్లు తిరిగా ఒంటరిగా. ఒకడినే యేసన్న అప్పుడు బలిపీఠం పుస్తకం ఉండేది మనకు, సప్తస్వరాలని ఉండేది ముందు. సప్తస్వరాలని యేసన్న గారికి బుక్ ఉండేది, నెలకు పంపించేవాడు. సప్తస్వరాలనే పదం రామారావు ఏదో బుక్ ఉందని దాన్ని ఆపమని చెప్పి అన్నకు ఫోన్ చేసి దాన్ని ఆప్ చేసి ఆ పేరు వాళ్ళు తీసేసుకున్నారు. ఆ తర్వాత యేసన్న గారు బలిపీఠం అని పెట్టారు. ఆ బలిపీఠం బుక్ చేయడానికి వరకు ఒకడిని విజయవాడకు పంపించేవాడు. రోజు దాన్ని ప్రింట్ చేసుకోవడానికి పోయాడు. ఇక్కడి నుంచి గుంటూరు నుంచి విజయవాడకు పోయే లోపల విజయవాడకు పోతా వస్తా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు. గుంటూరు నుంచి విజయవాడకు పోతేనే ఒక పిల్లని చేసుకెళ్ళాడు. వాడిని బెంగళూరు దాకా పంపిస్తే ఇంకెంతమంది తీసుకెళ్ళిపోతాడు. అది వాడు ఒక్కడే తిరిగేటప్పుడు పాడైపోయాడు చూడు.
నేను 14 సంవత్సరాలు ఎన్ని ఊర్లు తిరిగాను, ఇళ్ళు తిరిగాను, ఎన్ని కూటాలు తిరిగాను, ఎన్ని దగలు తిరిగాను. పాడవడానికి ఫుల్ స్కోప్స్ చుట్టూ. దేవుడిని నన్ను నేను భద్రపరచుకోకపోతే ఈరోజు నేను ఈ స్థితిలో మీ ముందు ఉండేవాడినా? ఎన్ని మందులు లేని రోగాలు వచ్చాయి, ఎన్ని రకాల రోగాలు వచ్చినాయి. దేవుని భయం లేకుంటే ఎప్పుడో గాలిలో గాలి, బూడిదికి బూడిద, మట్టికి మట్టిగా కలిసిపోయి ఎప్పుడో కాలగర్భంలో కలిసిపోయి ఉండాలా. దేవుని భయం ఉంది కనుక ఈరోజు వరకు నన్ను నేను కాపాడుకొని ఈరోజు మీ ముందు నిలబడగలిగా. ఎవరి గురించో చెప్పట్లా, నా గురించి మీకు చెప్తున్నా. చెడిపోవాలంటే నిమిషం పడుతుందా? ఏ దేవుని సభాపర్వతం మీదకి ఎక్కాలని పరలోకంలో చెడిపి పైనుంచి కింద దేవదూత పడలా? చెడిపోవడానికి ఎక్కడో అవసరంలే, ఎక్కడైనా చెడిపోవచ్చు, ఎక్కడైనా చెడిపోవచ్చు, ఎక్కడైనా పాడైపోవచ్చు, ఎక్కడైనా మనల్ని మనం నాశనం చేసుకోవచ్చు. చాలామంది నాశనం అయిపోయారు. చాలామంది సేవకుని వచ్చి జీవితాలు నాశనం చేసుకున్నారు. కానీ దేవుని వల్ల పుట్టినవాడైతే కడశ్వాస వరకు తనను తాను కాపాడుకుంటాడు. ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, ఆమె చెప్పండి, హుషారుగా చెప్పండి, సంతోషంగా చెప్పండి. నెల్లూరులో పాస్టర్ ఉండేవాడు. ఆయన పేరు రామారావు పాస్టర్, సెక్కినా మినిస్ట్రీ. ఆయన సెక్కినా మినిస్ట్రీ మా మామవుతాడు, నాకు మామవుతాడు వరుసకే. ఒరే, నా దగ్గర అప్పుడు 150 మంది 200 మంది టీం, 100 మంది ఆడపిల్లలు, 100 మంది మగపిల్లలు టీం అనమాట. నాది పెద్ద టీం, ఆర్కెస్ట్రా, బ్యాంచి, మ్యూజిక్ టీం అనమాట. రోజా పువ్వు పెట్టకుండా ఇక్కడ టక్ చేయకుండా, టై కట్టకుండా నా వెనక 50 మంది నిలబడితే ఒక పాట పాడేవాడిని. ఇప్పుడే టక్ లేదు, టై లేదు, వెనక 50 కాదు కదా, 5 మంది కూడా లేరు వెనక. నా వెనక వసన్న మిస్టేక్ రాకముందే నా వెనక 50 మంది నిలబడితే పాట పాడేవాడిని. టక్ లేకుండా, టై లేకుండా, ఇక్కడ రోజా పువ్వు లేకుండా స్టేజ్ ఎక్కేవాడిని కాదు. ఇంతమంది నా వెనక పాట పాడుతుంటే మా మామ నా దగ్గరికి వచ్చి, అంటే షెక్కినా మామ, షెక్కినా మినిస్ట్రీ ఇప్పటికే ఉంటాడు నెల్లూరులో, పోయి కనుక్కోండి. ఆయన పేరు రామారావు పాస్టర్ గారు. మామ వింటున్నావా? ఈను లైవ్లో ఈను మామ అవుతాడు ఆయన. ఒరే, నీకు నేను పెళ్లి చేస్తాను రా, ఇంతమంది నీ చుట్టుపక్కల తిరుగుతుంటే ఆడపిల్లలు, నీకు నేను పెళ్లి చేయాలరా అన్నాడు. నేనన్నాను, నీకు రెండో పెళ్లి చేస్తాను మళ్ళీ అని చెప్పి. నీకు మళ్ళీ చేస్తామమ్మా నేను, నాకే నువ్వు పెళ్లి నీ జన్మ కాదు కదా, ఇంకొక 1000 జన్మలు అయితే నాకు చేయలేవు నువ్వు అన్న. ఎందుకో తెలుసా? నేను దేవుని వలన పుట్టిన వాడినే. ఇప్పుడు అప్పుడప్పుడు ఫోన్ చేస్తాడు, ఒరే నిన్నప్పుడు ఆ మాట అన్నాను రా, ఇప్పుడు వరకు ఉన్నావురా నువ్వా అంటు, నీకు మళ్ళీ చేస్తామమ్మా అంటుంటా నేను ఎప్పుడు కూడా. చూసావా? గుండెల్లో మనల్ని మనం కాపాడుకోవాలి అనే ఒక నిర్ణయం మనం తీసుకుంటే, మనం తీసుకున్న నిర్ణయాన్ని దేవుడు కాపాడుతాడు. ఆమె చెప్పండి, నేను కాపాడుకుంటానని చెప్పండి. నన్ను నేను భద్రపరుచుకుంటాను చెప్పండి, చెప్పండి. నన్ను నేను భద్రపరుచుకుంటాను. ఈ మధ్య యవనస్తులు, చిన్నపిల్లలు భద్రపరుచుకుంటున్నారు. 40 ఏళ్ళు దాటిన వాళ్ళని నమ్మలేకపోతున్నాం. 40 ఏళ్ళు దాటిన వాళ్ళకి పంజాబ్ డ్రెస్సులు, ఆ మేకప్లు, ఆ తలకి రంగులు, ఆ కంటి రెప్పలు ఏడు నుంచి కంటి రెప్పలు ఇక్కడి నుంచి జుట్టుగా తిరిచి మళ్ళీ ముందుకి గుడ్డికోళ్ళలాగా మళ్ళీ ఇట్లా 40 ఏళ్ళు దాటిన వాళ్ళు నమ్మలేకపోతున్నాం. 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, అబ్బో వాళ్ళ సోకు, అబ్బో నాయన, కళ్ళు మాత్రం బయటపెట్టి కాపాడుకునే బుద్ధులు లేవు. నాశనం అవ్వాలా, ఎక్కడో నాశనం అయిపోవాలా అని నిర్ణయించుకుని కంకణం కట్టుకొని వచ్చుంటారు కొంతమంది. వాళ్ళు నాశనమైంది కాక మంచి మంచి యవనస్తుల్ని, దేవుని కొరకు నిర్ణయించుకున్న పిల్లల్ని, బలంగా నిలబడే పిల్లల్ని పాడు చేయాలని తిరుగుతుంటారు కొంతమంది. చెప్పండి,
దేవుని వల్ల పుట్టినవాడు పాపము చేయడు. చెప్పండి, అందరూ టకటక చెప్పాలి. దేవుని వల్ల పుట్టినవాడు, దేవుని వల్ల పుట్టినవాడు నీతిగా బ్రతుకుతాడు, దుర్నీతి పనులు చేయడు. దేవుని వల్ల పుట్టినవాడు ప్రేమ కలిగి ఉంటాడు. దేవుని వల్ల పుట్టినవాడు విశ్వాసం కలిగి ఉంటాడు. దేవుని వల్ల పుట్టినవాడు కీడు చేయడు. దేవుని వలన పుట్టినవాడు తనను తాను భద్రం చేసుకుంటాడు. ఆ భద్రం చేయడానికి వచ్చిన ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. మిమ్మల్ని భద్రపరిచి ముద్ర వేసి కాపాడతాడు. సీల్ తాకడికి సైతాన్ గాడు నిన్ను ముద్ర వేసేస్తాడు. పరిశుద్ధాత్మ సీల్ వేసి పడేస్తాడు. సైతాన్ గాడికి నేను కాపాడు, నేను తాకలేడు, నిన్ను నువ్వు భద్రపరుచుకో. నువ్వెంత భద్రపరుచుకుంటావో అంత ఆధ్యాత్మికమైన పరిశుద్ధమైన అలంకరణ ఆ ముఖంలో కళ, ప్రకాశించే ముఖం, ఆ కాంతివంతమైన ముఖం, ఆ ముఖం చూస్తుంటేనే ఆహా అతి సుందరుడవు. ఆహా భద్రపరుచుకుంటారా? చెప్పండి అమ్మా, భద్రపరుచుకుంటారా? ఇంత దూరం నేను రావడానికి కారణం మిమ్మల్ని మీరు భద్రం చేసుకోమని చెప్పడానికి వచ్చాను. శిరస్సు ఉంచి చెప్తున్నా. ఒక ఆత్మీయ తండ్రిగా, మీ సహోదరుడిగా, మీ అన్నగా, నీ బిడ్డగా, తల్లిగా, ఏ వయసులో అయినా పాడైపోవచ్చు అమ్మా, ఏ వయసులో అయినా చెడిపోవచ్చు, ఏ వయసులోనైనా నాశనం అయిపోవచ్చు. మిమ్మల్ని మీరు భద్రపరచుకోండి. అతి సుందరుడు అనే పాట స్పీడ్గా కాకుండా స్లోగా పాడుకుందాం. 130 టెంపో వద్దు, స్లోగా పాడదాం. వీళ్ళందరి దగ్గర పాడిద్దాం. ఓకే, ఈ పాట నేను ఎందుకు రాశానంటే యథార్థవంతుల సభలో పాడతా. నేను పాడాలంటే యథార్థవంతులు ఉండాలి. ఒకటి, నేను పాడాలంటే పరిశుద్ధులై ఉండాలి అక్కడ ఆడే వాళ్ళందరూ. నేను పాడాలంటే నీతిమంతులు ఉండాలి అక్కడ. అది దొరకట్లే. భూతార్థం పెట్టి భూతాలమంతా ఎతికినాయి. నీతిమంతులు లేరు, దుర్మార్గులు కాదు, యథార్థవంతులు లేరు, నీతిమంతులు లేరు. ఇంక నేను ఆడ పాడాలి ఈ పాట. అందుకని ఇక్కడ పాడదాం అనుకుంటున్నా. అంతా నీతిమంతుల్లా కనబడుతున్నారు, చూడడానికి అట్ట కనబడుతున్నారు. ఉందో లేదో మనకు తెలీదు, నాకు అట్ట కనబడుతున్నారు. పాడమంటే పాడతా. నీతిమంతులేనా? పాడదామా? అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా, యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. యథార్థవంతుల సభలో పరిశుద్ధులతో కలిసి నిన్ను ఆరాధించెదను. హల్లెలూయా, హల్లెలూయా, ఓ సన్నా ఆరాధన. హల్లెలూయా, పాడాలి. ఓ సన్నా అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా, అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా.
కలదు. కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు. కృపాక్షేమములు నీ మందిరములు సమృద్ధిగా కలవు. నే దీనుడనై నీ సన్నిధిని అనుభవించెదను. నే దీనుడనై నీ సన్నిధిని పరవశించి పరవళ్ళు తొక్కి ఆరాధించెదను. పరవశించి పరవళ్ళు తొక్కి ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించియున్నావు. అమూల్యములైన వాగ్దానములు అనుగ్రహించావు. అత్యధికముగా ఆశీర్వదించి హెచ్చించియున్నావు. విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమునే పొందెదను. విశ్వాసముతో ఓర్పు కలిగి వాగ్దానమునే పొందెదను. సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను. సంపూర్ణతకై పరిశుద్ధుడనై ఆరాధించెదను. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. అతి సుందరుడవు యేసయ్యా, మనోహరుడవు నీవయ్యా. మహారాజువై సియోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. మహారాజువై సియోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. సౌందర్యము గల సియోనులో ప్రకాశించుచున్నావు. సౌందర్యము గల సియోనులో ప్రకాశించుచున్నావు. నీ మహిమను నీ దరి చేరి ఆరాధించెదను. నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను. అతి సుందర యేసుదు మనోహర్ యేసుదు
अति सुंदर है यीशु तू मनोहर यीशु तू। धार्मिक लोक में सब में पवित्र लोक के साथ में मुझे आराधना में करो। पवित्र लोक के सब में पवित्र लोक के साथ में मुझे आराधना में करो। आराधना गुनी में योग्य आराधना गुनी में योग्य सुतलकु नीवे पात्रुडवु। अबे आराधना गुनी में योग्य सुतलकु नीवे पात्रुडवु। आराधना गुनी में योग्युडवु। अबे सुतलकु नीवे पात्रुडवु। आराधना गुनी में योग्युडवु सुतलकु नीवे पात्रुडवु। अति सुंदरुड़ा मनोहरुड़ा अति सुंदरुड़ा मनोहरुड़ा अति सुंदरुड़ा యేసయ్యా मनोहरुड़ा నీవయ్యా అతి సుందరుడా యేసయ్యా మనోహరుడా నీవయ్యా సుందరుడా యేసయ్యా మనోహరుడా నీవయ్యా। ఆరాధనకు యోగ్యుడవు స్తుతులకు నీవే పాత్రుడవు। ఆరాధనకు నీవే 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 యోగ్యుడవు స్తుతులకు నీవే పాత్రుడవు। పరవశించి పరవళ్ళు నొక్కి ఆరాధించెదను। పరవశించి పరవళ్ళు నొక్కి ఆరాధించెదను। పరిశుద్ధతక సంపూర్ణుడను ఆరాధించెదను। నీ మహిమను నీ దరి చేరి ఆరాధించెదను। నీ మహిమను నీ దరి చేరి ఆరాధించెదను। నీ మహిమను నీ దరి చేరి ఆరాధించెదను। ఆరాధనకు నీవే యోగ్యుడవు స్తుతులకు నీవే పాత్రుడవు। ఆరాధనకు నీవే యోగ్యుడవు ఆరాధనకు నీవే యోగ్యుడవు। ఆరాధనకు నీవే యోగ్యుడవు ఆరాధనకు నీవే యోగ్యుడవు। ఆరాధన నో శాంతరికరా ఆరాధనకు నీవే యోగ్యుడవు ఆరాధనకు నీవే యోగ్యుడవు। ఆరాధనకు నీవే ఆరాధనకు నీవే యోగ్యుడవు ఆరాధనకు నీవే యోగ్యుడవు ఆరాధనకు నీవే యోగ్యుడవు ఆరాధనకు నీవే యోగ్యుడవు। మహారాజువై మోకరించండి అందరూ। మహారాజువై మోకరించండి సియోనులో ఏలుచున్నావు। పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు। మహారాజువై సియోను ఏలుచున్నావు। పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు। సౌందర్యము గల సియోనులో ప్రకాశించుచున్నావు। నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను। అదిగో అదిగో ఆయన మహిమ దిగొస్తాను। షెకినా మేఘం దిగొస్తాను। అదిగో
ఆయన మేఘం దిగొస్తాం, ఆయన మేఘం దిగొస్తాం. మహిమ మహిమ మహారాజువై సియోనులో ఏలుచున్నావు. పునాదులు గల పట్టణమును కట్టుచున్నావు. సౌందర్యము గల సియోనులో ప్రకాశించుచున్నావు. సౌందర్యము గల సియోనులో ప్రకాశించుచున్నావు. నీ మహిమను పొంది నీ దరి చేరి ఆరాధించెదను. రెండు చేతులు పైకెత్తి ప్రభా, ఆరాధనకు నీవే యోగ్యుడవు. రెండు చేతులు లోపు. ఆరాధనకు నీవే యోగ్యుడవు. చెప్పండి, ఆరాధనకు నీవే, స్తుతులకు నీవే పాత్రుడవు. ఆరాధనకు నీవే. నోరు తెరవండి. ఆరాధనకు నీవే యోగ్యుడవు, స్తుతులకు నీవే పాత్రుడవు. అతి సుందరుడా, మనోహరుడా, అతి సుందరుడవు యేసయ్యా. మనోహరుడవు నీవయ్యా. ప్రభా, నీ బీజములోంచి పుట్టిన నేను పాపం చేయను. నీ బీజములోంచి పుట్టిన నేను నీతిగా బ్రతకతా. నీ బీజములోంచి పుట్టిన నేను ఎదుట మనిషిని ప్రేమిస్తా. నీ బీజములోంచి పుట్టిన నేను విశ్వాసంతో జీవిస్తా. నీ బీజములోంచి పుట్టిన నేను ప్రభా ఎవరికి కీడు చేయను, మేలు చేస్తా. నీ బీజములోంచి పుట్టిన నేను నన్ను నేను భద్రపరుచుకుంటా, నన్ను నేను కాపాడుకుంటా. నీ రాకడ పర్యంతరం వరకు నన్ను నేను కాపాడుకుంటా. నన్ను నేను కాపాడుకుంటా. నన్ను నేను భద్రం చేసుకుంటానయ్యా. యేసయ్యా, నన్ను నేను భద్రం చేసుకుంటానయ్యా. ఎంతో మంది పాడైపోయారు, ఎంతో మంది కాలగర్భంలో కలిసిపోయారు. ఈరోజు నన్ను హెచ్చరించావు, నన్ను కాపాడుకోమని, నన్ను నేను భద్రం చేసుకోమని. ఈ లోకములో, పాపపు లోకములో, సాతాను లోకములో నన్ను నేను భద్రం చేసుకోవాలని సూటిగా నువ్వు నాతో మాట్లాడావు. ప్రభువా 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 నన్ను కాపాడయ్యా. యేసయ్యా, మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. అయ్యా, మా బిడ్డల్ని కాపాడండి అయ్యా. అడగండి, నోటి తెచ్చి అడగండి. నన్ను భద్రపరచు ప్రభువా, నన్ను నేను కాపాడుకుంటానయ్యా. అయ్యా, నేను కాపాడుకుంటానయ్యా. యేసేపు చూడండి, పరిగెత్తి పారిపోయాడు, పాపానికి దూరంగా పారిపోయాడు. కాపాడుకో. దేవుడు నీతోనే చెప్పాడు. సోదరి, చెల్లెమ్మ, తమ్ముడు, తల్లి, అన్నయ్య, నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు దేవుడు. నిన్ను నువ్వు కాపాడుకో, ఎదుట మనిషిని కాపాడు, నిన్ను నువ్వు భద్రపరచుకో. ప్రభు రాకడ సమీపంగా ఉంది. నిన్ను నువ్వు భద్రపరచుకో, నిన్ను నువ్వు కాపాడుకో. ఈ మట్టి శరీరంలో మహిమైశ్వర్యాన్ని కుమ్మరించింది నిన్ను కాపాడడానికే. నన్ను కాపాడు.
ప్రభువా నన్ను భద్రపరచు, భద్రపరచు, కాపాడు, భద్రపరచు, కాపాడు, 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 నన్ను కాపాడు, నన్ను కాపాడు, నన్ను కాపాడయ్యా, నన్ను కాపాడు, భద్రపరచయ్యా, భద్రపరచయ్యా. నన్ను నేను కాపాడుకోలేను ప్రభువా, నువ్వు నన్ను కాపాడగలవయ్యా. అయ్యా నా ప్రాణాత్మ శరీరాలు నీకు అప్పగిస్తున్నాను, నన్ను కాపాడు ప్రభువా, నన్ను భద్రం చేయి నాయనా. నీ రాకడ వరకు నన్ను సిద్ధం చేయి ప్రభువా, నన్ను భద్రపరచు ప్రభువా, నన్ను కాపాడయ్యా. నీ తీర్మానం నిన్ను గొప్ప చేస్తుంది, నీ తీర్మానం నిన్ను గణపరుస్తుంది, నువ్వు చేసుకున్న తీర్మానం నిన్ను కాపాడుతుంది. దేవుని సన్నిధిలో ఈరోజు నిన్ను భద్రపరచుకో. దేవుని రాకడలో నిందారహితంగా ఎత్తబడు. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో ప్రభువా నన్ను కాపాడు. ప్రార్థనలో ఏకీభవించండి. అందరూ మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాం. అందరూ రెండు చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. పునరుద్ధానపు ఆరాధనలో మీరు మా మధ్యలోకి దిగి వచ్చినందుకు స్తోత్రం. వేవేల పరివారంతో, పరిశుద్ధులతో, దేవుని దూతలతో, కెరూబులు శరాపుల మధ్యలో ఎల్లప్పుడూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుతున్న తండ్రి, మా మధ్యలోకి మీరు దిగి వచ్చినందుకొరకై స్తోత్రాలు. మీ మహిమని ప్రభా ఇక్కడ ప్రజ్వలింప చేసినందుకు స్తోత్రం. ప్రతి ఒక్కొక్కరి మీద బలమైన అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా మధ్యలోనికి దిగి వచ్చి ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు స్తోత్రం. పాటల ద్వారా, సాక్ష్యాల ద్వారా, ఆత్మ ఆరాధన ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు యేసయ్య. ఆత్మ ఆరాధనలో ఒక్కొక్కరిని మీరు బలవంతులుగా మార్చి మీ అభిషేకముతో నింపి పరిశుద్ధాత్మ పూర్ణులుగా నీలో ఆనందించి, హర్షించి, ప్రహర్షించి ఉన్నతమైన పరలోకపు ఆనందాన్ని భూమి మీద అనుభవించినట్లుగా మీరు కృప చూపినందుకు స్తోత్రాలు నాయనా. మీ దాసుని ద్వారా సంఘముతో కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడిన ప్రతి మాట కొరకై స్తోత్రం. ప్రతి మాట ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచమని వేడుకుంటున్నాం యేసయ్య. దేవుని మూలముగా పుట్టిన ప్రజలు, దేవుని ప్రజలు ఎలా జీవించాలో, ఎలా బ్రతుకుతారో, ఎలా ఉంటారో ప్రభా మీరు మాట్లాడిన మాటల కొరకై స్తోత్రాలు యేసయ్య. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు పాపము చేయరని మాట్లాడుతూ వచ్చారయ్యా. యోసేపు ఎన్ని ప్రతికూలమైన పరిస్థితులు అక్కడ ఏర్పడినా కూడా పవిత్రతని కాపాడుకొని, పరిశుద్ధతని కాపాడుకొని, పాపము చేయకుండా దేవుని దృష్టికి నేను పాపము చేయనని పారిపోయి నీ కొరకు తన్ను తాను భద్రం చేసుకున్నాడయ్యా. అలాగా పాపము చేయకుండా బ్రతుకుతారని మీరు మాట్లాడిన మాట కొరకు స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ పాపము చేయకుండా నిర్దోషమైన జీవితం, పాపము లేని పవిత్ర జీవితం చేయాలయ్యా. కార్యాలు చేయండి అయ్యా, నీతిగా బ్రతుకుతారని, మత్సరము లేని జీవితం చేస్తారని మాట్లాడుతూ వచ్చారు. విశ్వాసమూలముగా బ్రతుకుతారని మాట్లాడారయ్యా. ప్రతి బిడ్డ విశ్వాసమూలముగా బ్రతికే ఉన్నతమైన కృపను అనుగ్రహించండి. లోకాన్ని జయించిన విజయం మా విశ్వాసమే నాయనా. ఆ గొప్ప విశ్వాసాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి. లోకాన్ని, పాపాన్ని, శరీరాన్ని, మరణాన్ని జయించే గొప్ప విశ్వాసం ప్రతి బిడ్డకు మీరు దయచేయమని వేడుకుంటున్నాం. విశ్వాసము ద్వారా పోషింపబడాలి, విశ్వాసము ద్వారా బ్రతకాలి, విశ్వాసము ద్వారా దేవుని రాజ్యాన్ని ఎదురు చూడాలి. కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు ప్రేమ కలిగి జీవిస్తారని మీరు మాట్లాడుతూ వచ్చిన విధానం కొరకు స్తోత్రాలయ్యా. ప్రేమ మరణము కంటే కూడా బలమైనది. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా ప్రతి ఒక్కరి హృదయాల్లో కుమ్మరించండి యేసయ్యా. మీ ప్రేమ కలిగి జీవించే ఉన్నతమైన కార్యాలు జరిగించండి. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు కీడు చేయరు, మేలే చేస్తారని మాట్లాడుతూ వచ్చారయ్యా. కొన్నిసార్లు మాకు ఎంతోమంది కీడు చేయొచ్చు, కానీ మేము ఎవరికి కీడు చేయకుండా నిర్దోషమైన చేతులు, పవిత్రమైన చేతులు కలిగి ఉండాలయ్యా. కీడు మా దరి చేరకుండా కృప చూపమని వేడుకుంటున్నాం. సహాయము చేయండి నాయనా. మేలు చేస్తూనే మేము బ్రతుకు దినములన్నిట మీ సన్నిధిలో నడిపించబడే కృపను అనుగ్రహించండి. దేవుని మూలముగా పుట్టిన వాళ్ళు తను తాను భద్రం చేసుకుంటారు కనుక దుష్టుడు వాణ్ణి ముట్టడునైనా.
మహారాజువై సియోనులో మీరు ఏలుబడి చేస్తున్నారు. మేము కూడా ఆ నిత్య రాజ్యములో, ఆ సియోనులో, మీ సన్నిధిలో మీతో కూడా చేరి నిన్ను ఆరాధించే కృప మాకు దయచేయండి. పరిశుద్ధంగా మమ్మలను మేము కాపాడుకోవాలి, భక్తిగా మమ్మలను మేము కాపాడుకోవాలి. యేసయ్యా, కాపాడుకునే ఉన్నతమైన కృప దయచే. దుష్టుడు ముట్టకుండా కాపుదలలో భద్రపరిచే ఉన్నతమైన కాపుదల మాకు అనుగ్రహించండి. యేసయ్యా, మీరు తోడై ఉండండి అయ్యా. ఈ మాటల ద్వారా సంఘాన్ని, మమ్మల్ని అందరినీ మీరు హెచ్చరించినందుకు స్తోత్రం. అంతవరకు మీరు అక్కడ పర్యంతం వరకు ఆ సియోన్లో మీతో కూడా చేరే అంతవరకు కాపాడబడే ఉన్నత కృప, మీ కాపుదల, మీ సురక్షితం, మీ ఉన్నతమైన భద్రత మాకు దయచేయమని మీకు అప్పగించుకుంటున్నాం. సంఘాన్ని, మమ్మలను కూడా మీకు అప్పగించుకుంటున్నాం. ఆ విధంగా భద్రం చేసి కాపాడి క్షేమాన్ని అనుగ్రహించమని ఇంతవరకు ఈ మాటల ద్వారా హెచ్చరించారు. ఈ మాటలు ప్రతి ఒక్కరి హృదయాలలో నూరంతలుగా ఫలించేటట్టుగా సహాయము చేయమని వేడుకుంటున్నాం. ఎవరెవరి కుటుంబాలను ఎలా కట్టుకోవాలో, వ్యక్తిగత జీవితాలను ఎలా కాపాడుకోవాలో, వ్యక్తిగత జీవితాలు, విశ్వాసాలు ఎలా నడిపించబడాలో అనేక విషయాలు మీరు హెచ్చరించారయ్యా. ఈ మాటలని బట్టి ప్రతి బిడ్డ నడిపించబడే ఉన్నత కృప అనుగ్రహించండి. మీ సేవకులను కూడా ఇంకా నూతన కృపతో నింపండి, అభిషేకంతో నింపండి, ఆరోగ్యముతో నింపండి. వేవేల లక్షల కొలది ప్రజలకు ఆశీర్వాదాస్పదముగా మార్చండి. బలమైన పాత్రగా ఇంకను వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. ఈ మధ్యాహ్న వేళ పునరుద్ధానపు ఆరాధన మీ చిత్తానుసారంగా, మీ నామ మహిమార్థముగా మీరు దిగి వచ్చి ఆశీర్వాదకరంగా జరిగించినందుకు మరొక్కసారి సర్వ ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాం. మన పునరుద్ధానుడైన ప్రభుని యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం, సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడైన నడిపించును గాక. ఆమేన్. అందరికి వందనాలు.